ఏమిటి రాస్తున్నావు? ఉత్తరాలు. ఎవరికి? నాకే. నీకు నువ్వే ఉత్తరాలు రాసుకుంటున్నావా? అది కాదు బావా, నువ్వు పట్నం వెళ్ళాక నీకు ఉత్తరాలు రాసే తీరుబడి ఉంటుందో లేదో అందుకని నువ్వు పంపాల్సిన కార్డుల మీద అడ్రస్ రాశాను. సుబ్బలక్ష్మి, నేను బాగున్నాను అని ఒక ముక్క రాసి డబ్బాలో పడేస్తే చాలు, నా మనసు కుదురుగా ఉంటుంది. ఆవకాయ, మామిడికాయ, ఉసిరికాయ, గోంగూర, పూతరేకులేరా మనం ఎక్కడ చేసామండి? చేసే కదరా. చచ్చినోడ ఏం చెప్పు. ఏమిటిదంతా? పట్నంలో ఊసిపోనప్పుడు ఎంగిరి పడ్డానికి చిన్న సామాన్ బావా. ఇది చిన్న సామానా? ఇదిగో, కొత్త పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఉన్నంత సామానుంది. ఈ సామానంతా తీసుకెళ్ళడానికి మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సరిపోదు, ఓడ కావాలి. చూడన్నయ్యా. ఊరుకోరా పాపం, ఎంతో ప్రేమతో చేసి పంపిస్తుంటే అప్పుడే కొట్టేస్తున్నాడు గంట, కొంపలేదో మునిగిపోయినట్టు. నేను వస్తాను, నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేస్తావుగా? ఇప్పటికి 100 సార్లు అడిగావు, నేను 1000 సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారే కదా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? సంక్రాంతికి వచ్చేస్తావుగా? అలాగే. త్వరగా వచ్చేయాలి. నేను వచ్చేసింది. వచ్చిందిలే, ఏదో రైలు. ఇది గిమ్మడిపోను. ఇంకో రైలు లేదా? ఇదే ఆఖరి రైలు సుబ్బులు. ఎలా ఉరుకుని వచ్చిందో చూడు. అయ్య బాబాయ్, ఇవి మర్చిపోయాను, జాగ్రత్త. రాయే బాబా, నీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకు ఫోన్ చేయి. అన్నయ్య, నువ్వు కూడా చెప్పు, సంక్రాంతికి వచ్చేయాలి. అలాగే. వచ్చేస్తావు కదా? ఉత్తరాలు రాయాలి. వరు, నువ్వు కాస్త బయటికి రా, నీతో మాట్లాడాలి. వస్తున్నా. నువ్వు వెళ్ళి, నేను తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళవయ్యా. లేదు లేదు. అదేంటి అలా ఉన్నావు? ఏమిటి? మా బావ రాలేదే. రాలేదా? ఈ సంక్రాంతికి తప్పకుండా వస్తాడన్నావుగా, పైగా మీ ఇద్దరికి ముహూర్తాలు కూడా అన్నారు. అవునే, తప్పకుండా వస్తానన్నాడు. కానీ చూసావు, రాలేదు. నెల రోజుల క్రితం నేను రాసిచ్చిన ఉత్తరాలు కూడా రావటం లేదు. ఏమైందో ఏమిటో, నాకు భయంగా ఉందే. ఏమే, ఈ రోజన్నా ఏమైనా ఉత్తరాలు వచ్చాయో చూడు. లేదే, ఇప్పుడే మా నాన్న పోస్ట్ అంతా చూసి వెళ్ళాడు. మీ బావ దగ్గర నుంచి ఏ ఉత్తరం రాలేదే. రాలేదా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఇంకో గంట వచ్చి పడింది. ఏంటే? మా నాన్నకేమో మా బావ పట్నంలో ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు పండగ కూడా రాలేదని తెలిస్తే ఉన్న పళ్ళాన్ని పట్టణానికి వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. మా బావ చదువంతా పాడైపోద్దే. అయ్యో రామా, ఈ గండం ఎలా గడుస్తుందో ఏమిటో. నువ్వేం కంగారు పడకు, మీ ఇంటికెళ్ళు. నేను మీ నాన్న దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానుగా. చెప్తే వినండి కదే. నేను ఏదో ఒకటి చెప్తానుగా, నువ్వు వెళ్ళు. లాభం లేదే, ఆడి మోటాముల్లి సరిది తీసుకొచ్చి ఇక్కడ పడేసి మళ్ళీ ఎలా కూడా చేశాను. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండేవను తీసుకొచ్చా. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ప్రకాష్ రావు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? ఏంటి, ఫోన్ చేశాడా? అవును బాబాయ్. ఏమంటా? ఎందుకు రాలేదంట? ఈ 4 రోజులు స్పెషల్ క్లాసులున్నాయట. ఇప్పుడే వదిలొచ్చేస్తే సంవత్సరం చదువు పాడవుతుందట. క్లాసులు అయిపోయిన వెంటనే వచ్చేస్తానన్నాడు. అది ఏమైనా చదువుకున్నాడే. ఇదిగో, ఈ ఆడాలకే తొందర ఎక్కువ. బట్టలు సర్దుకోండి, పట్టణం వెళ్ళండి, బట్టలు సర్దుకోండి, అబ్బాయిని తీసురండి అని ఓ ప్రాణాలు తీసి పారించారు. చూడమ్మా, ఈసారి కనుక ఆడి దగ్గర నుంచి ఫోన్ వస్తే నువ్వేం కంగారు పడద్దు. చదువు పూర్తయిన తర్వాత రమ్మన్నానని చెప్పు. అసలు ఆడు ఎప్పుడు వస్తే అప్పుడే జరిపిస్తా ఈ ఊళ్ళో పండగ. అమ్మయ్యా, గండం గడిచిందే. లేకపోతే మా నాన్న పట్నం వెళ్ళి మా బావ మీద వీరంగా ఆడేసేవాడు. మంచి పని చేసావే. ఇంతకీ మా బావ ఎందుకు రాలేదే? ఏమో, అతనికేం కష్టం వచ్చిందో. అసలే పట్నంలో ఉంటున్నాడు, ఏ గొడవలో పడ్డాడో ఏంటో. ఊరుకోవే, నువ్వు కంగారు పెట్టుకో. అవును, నేను రాసిన ఉత్తరాలు కూడా రాలేదే. ఒకవేళ పడేసుకున్నాడంటావా? వరు, మా బావని చూడాలే. మీ నాన్న పంపించాడు కదే. పంపించడు. ఇదిగో, సుబ్బారావు వాళ్ళు తీర్థయాత్రలకి స్పెషల్ బస్ వేశారు కదా. ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తున్నాను చెప్పి ఆ బస్సులో ఎక్కి ఊరు చివర్లో దిగి రైలు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను. మా బావని చూసొస్తాను. మళ్ళీ బస్సు వచ్చేటప్పటికి తిరిగి వచ్చేస్తాను. ఏంటి, రైల్లో హైదరాబాద్ వెళ్తావా? నీకు గోదావరి బ్రిడ్జ్ అన్న భయం కదే. భయమే మరి హైదరాబాద్ వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జ్ వస్తుంది తెలుసా? అయ్య బాబాయ్, గోదావరి బ్రిడ్జా? నిజమా? ఏం చేస్తాను లేవే, మా బావ కోసం గట్టిగా కళ్ళు మూసుకుని బ్రిడ్జ్ దాటేస్తాను. వరు ఆ బస్సాడితో మాట్లాడి ఈ గుట్టు దాయివే. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వేంటి అసహ్యంగా టూరిస్ట్ బస్సులో వెళ్తావేంటి? ఈ మొక్క ఎవడన్నా విన్నాడంటే నన్ను చెప్పుతో కొడతాడు. అట్ట కాదు కానీ 2 అంబాసిడర్ ఏసీ కార్లు పిలిపిస్తాను, ఫ్యామిలీ మొత్తం కలిసి తిరిగి వద్దాం. అది కాదు నాన్న,
మన ఇంట్లో లేనప్పుడు ఊరు నుంచి బావ వచ్చాడనుకో, బావతో మాట్లాడడానికి ఎవరు లేకపోతే బాగుంటది కదా. అందులోనూ బస్ వేసిన సుబ్బారావు మనోడే కదా నాన్న. బస్సులో వెళ్లే వాళ్ళందరూ మన ఊర్లో వాళ్ళే. ఇంకా నాకు భయం ఏంటి, కష్టం ఏంటి? అసలే నీకు కోత టైం మర్చిపోయావేంటి? మరిదేనేమో నీతో ఆలు పట్టేసి కబాడీ ఆడిస్తావు. పెద్ద అనుకుంటా నువ్వు నన్ను ఏకాటలో పెడతావు. నేనేమో కాదని చెప్పలేను. జాగ్రత్తకి వెళ్ళరా తల్లి. సార్ ఇది పత్తి తోటనా? కాదనుకుంటానే. పడుకోండి పడుకోండి. ఏంటలా గుడ్లేసుకుని చూస్తున్నావు? ఓ ముద్దేస్తావా? అయ్యో రామా, ఏమీ అక్కర్లేదు. మా టిఫినీలో మేము తెచ్చుకున్నాం. నా పొట్లాలేవి? ఎక్కువగా ఎత్తక్కో. నేను తినిపెట్టేది నీ టిఫినియే. ఏంటి? నాదే? నా టిఫిన్ తీసుకుని నన్ను అడగకుండా తింటానికి నీకెంత ధైర్యం? తినడానికి కావాల్సిన ధైర్యం కాదు, ఆకలి. అది వేస్తుంది, మేము ఇది వేస్తున్నాం. కావాలంటే తినడానికి డబ్బులు ఇస్తాంలే. ఏంటి? డబ్బులు ఇస్తావా? నేనేమన్నా పోటు కొడతానులే కనిపిస్తున్నానా? దొంగతేటి కడుపులోకి వెళతావు, గొంతులో ఏయ్, మరీ ఎక్కువ మాట్లాడాలంటే కిటికీలోని బయటికి తోసేస్తాను. ఎందుకు తోస్తావు? తోస్తే నేను ఊరుకుంటానంటే. ఆ, ఊరుకోకేం చేస్తావ్? నువ్వు ఏయ్, టికెట్ అంట. నా టికెట్ కనపట్లేదే. టికెట్ కనపట్టలేదా? అవును. ఏమయ్యా, చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు. అవును సార్. ట్రైన్ లో టికెట్ లేకుండా ఎక్కడానికి సిగ్గులేదు నీకు? కొన్నాను. అసలే రైల్వే లాస్ లో ఉంటే. టికెట్ కొన్నానండి. ఏయ్, లేవయ్యా, దయచేసి నా మాట వినండి సార్. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాం కానీ రా. లేమ్మా, బ్రిడ్జ్ వస్తుంది, డబ్బులు ఎద్దు గాని పట్టుకో. పిన్ని గారు, ఏమ్మా? గోదావరి బ్రిడ్జ్ వస్తుందా? అవునమ్మా. ఏంటి బెదిరించి వస్తున్నావు? నాకు బ్రిడ్జ్ అంటే భయం అండి. ఏ? రైలు వెళ్ళిపోతుండగా బ్రిడ్జ్ కూలిపోద్దని, రైలు గోదావరిలో పడిపోద్దని, మనం అందరం చచ్చిపోతామని. అందుకే నేను చిన్నప్పటి నుంచి రైలు ఎక్కను, నాకు భయం. మా బావ కోసం ధైర్యం చేసి ఎక్కేశాను. ఏం పర్వాలేదు ఏం కదా? పర్వాలేదమ్మా. వచ్చేస్తుందా అది బ్రిడ్జి? కాదు, మనమే వెళ్తాం. నీకు వేళకోళంగా ఉంది. దేవుడా, ఈ గోదావరి బ్రిడ్జ్ గండం దాటేలా చూడు స్వామి. ఇందులో ఏముంది? ఏయ్, ఏయ్. ఏంటిదే? గొడవాపు, బ్రిడ్జ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎప్పుడు? నీ గొడవకు భయపడి పారిపోయింది. అయ్యో, నేను గమనించలేదు, చూసావా? నువ్వు గమనించకూడదనే కావాలని నీతో గొడవ పడ్డాను. అమ్మయ్యా, పెద్ద గంట నుంచి రక్షించావు. తింటావా? అక్కర్లేదు. మంచిది. హైదరాబాద్ లో అమీర్పేట తెలుసా? ఏ? మా బావ అక్కడే ఉంటాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? 6 అడుగుల మనిషి, ఎర్రగా బుర్రగా ఉంటాడు, మంచి చదువు, తెలివైనడు, ఎంఎస్సీ చదువు. సినిమా యాక్టర్ కూడా పనికిరాడు. చూస్తే నువ్వే అంటావులే. చూడకుండా ఒప్పుకున్నావులే. అసలు చూడాలి గాని కళ్ళుంటాయి, కళ్ళు ఎంత బాగుంటాయో. అయ్యో, పులి కళ్ళు. తర్వాత ఈ చీర ఉందే, మా బావ నా కోసం తెచ్చింది, అమలాపురం నుంచి పిన్ని. అక్కడ షాప్ లో ఎర్రంగా చీర అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇదిగో మా బావకి ఎంత ఇష్టం తెలుసా? మా ఊరు వస్తే రాళ్ళు కూడా దిష్టి పడతాయి. బోల్డ్ అంత దిష్టి ఆయనకి, అంత బాగుంటాడు. అసలు నాకు చాలా సిగ్గేస్తుంది బాబు, చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఒకరోజు నేను మా బావ మోటార్ బైక్ లో ఇలా హైదరాబాద్ వచ్చేస్తుంది, అంతవరకు నోరు తెరిచామంటే నాలికి కోసేస్తా.
అయ్యో బాబోయ్, ఎంత పెద్ద స్టేషను! ఆ? ఎన్ని రైలు బళ్ళు! అడుగు కింద పెట్టాలంటే భయంగా ఉంది. రైలు దిగిన వెంటనే మా బావ ఎదురొస్తే బాగుంటాం. నేను వస్తున్నానని తెలిస్తే బావ ఎదురొచ్చేవాడే. బావ కనపడతాడో లేడు. కబురు లేకుండా బయలుదేరాను. ఎలాగొస్తాడు? సాయిబాబా తండ్రి, మా బావని త్వరగా చూపించు తండ్రి. దేవుడా, మంచి ఎదురొస్తే బాగుండు. నిండు కుటుంబం ఎదురొచ్చేసింది. ఏంటో వచ్చేసాను, రాకపోతే ఎలా? ఈ స్టేషన్ కి బయటకి గుమ్మం గడిపేయట్టు. ఎక్కడి సార్ దాక్కుని వెళ్తున్నారా? ఆ దాక్కునేదే ఉందండి, ఏదో పడిపోతే ఎత్తుక్కుంటున్నాను. అదేదో మన ఇద్దరం కలిసి వెతుకుదాం. థ్యాంక్స్ అండి, వస్తానండి. థ్యాంక్స్. రండి, ఎక్కడికండి? చెప్తాగా పదండి. పదండి, మరకండి భయం. ఇదిగో అమీర్పేట ఎక్కడ? హైదరాబాద్ లో. ఇది హైదరాబాదేగా? అరే టికెట్ ఇచ్చాక వెళ్ళమ్మా. బాబు, అరే టికెట్ అడిగితే ఇచ్చాం కదా, వెళ్ళమ్మా, అడ్రస్ పో. చెప్పాలి కదా. ఊరికే. రాజు, చెప్పండి. నేను రాత్రి విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఓ డైమండ్ నెక్లెస్ పోయింది. డైమండ్ నెక్లెస్? దాని ఖరీదు 10 లక్షలు. 10 లక్షలా? విశాఖపట్నంలో అంత ఖరీదైన డైమండ్ నెక్లెస్లు ఉంటాయండి? మనకు తెలియదులేండి, మనం ఎప్పుడు విశాఖపట్నం చూడలా. ఇప్పుడు నువ్వు వచ్చిన ట్రైన్ విశాఖపట్నం నుంచి వచ్చింది. నేను ఎక్కిన దారిపడి కదండి. నారింజకాయల కోసం కాదండి, దబ్బకాయల కోసం. ఎందుకు పాపం? మా మామకి ఎలికల పాము ఊదింది, దాంతో కాలింతలా వాసిపోయింది. దెబ్బ కట్టు వస్తున్నా. నువ్వు కట్లే కాదు, కథలు కూడా బాగా కడతావు. అది మీ అభిమానం. అయితే ఆ నెక్లెస్ ఎక్కడుందో నీకు తెలియదంటావు. అయ్య బాబోయ్, ఆ నెక్లెస్ నా దగ్గరే ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? చూడండి, కాబట్టి చూడండి, చూడండి. ఎన్నిసార్లు చెప్పినా ఏయ్. చూడండి. స్టిల్లు మళ్ళీ. వెళ్ళు, చూడు. ఆ, ఆ నెక్లెస్ నీ దగ్గరే ఉంది. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. లేనిది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు తీసుకోలేరు, అది మీకు తెలీదు. ఉమ్? ఏమైపోయింది ఇది? చెక్కేసింది. ఎక్కడే మా బావ అడ్రస్? దిగుండ్రి. ఇక్కడ ఆపావేంటి? ఇదేనమ్మా నువ్వు చెప్పిన 4/2-7. అయ్యో, ఇదిగో తీసుకో. పొద్దు నుంచి తిప్పావు కదయ్యా ఊరంతా. అమ్మో, ఆటోకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నావు. ఆ? ఆటో ఎక్కిన తర్వాత ఆటోకి డబ్బులు ఇవ్వకుండా దేనికి ఇవ్వాలి? కొత్త మీటర్కి ఇవ్వాలి. ఆహా, అవు మళ్ళా పోలీసోళ్ళు! అమ్మో, నీ కాలు మొత్తం నన్ను వదిలిపెట్టు. పోలీసోళ్ళు! ఏయ్, బయటకు! అయ్యో. వచ్చేటప్పుడు మా వరలక్ష్మి చెప్పింది, పట్నంలో ఇలాంటి వెధవులు ఉంటారు, పోలీసు వాళ్ళని పిలవమని. అయ్యో బావా, అయ్యో. బావా, తలుపు తీ బావా. ఎవరమ్మా నువ్వు? మీరెవరు? మా బావ కదా ఇక్కడ ఉంటున్నాడు. నా ఇంట్లో నేను ఉంటున్నాను. ఆ? మా బావను పిలవండి. ఏమండి, ఇట్రండి. అయ్యో రామా, ఈయన మా బావేంటి? మా బావ ప్రకాశ్రావు గారు ఇక్కడే ఉంటున్నారుగా. ఓహో, ప్రకాశరావు గారు మరదలవా? ఆయన గారు చెక్కేసి 2 నెలలు అయ్యింది. 1 నెల అద్దె కూడా ఎగ్గొట్టి వెళ్ళాడు మహానుభావుడు. ఇదిగో, మా బావ గురించి తప్పుడు మాటలు మాట్లాడక. ఏదో పనుండి ఇవ్వలేకపోయి ఉంటాడు గానీ నీకు ఎగ్గొట్టాలనేం కాదు. మా నాన్నగారు తలుచుకుంటే మా బావకి ఇల్లే కొనగలడు. అమ్ముతావేంటి? మా బావ ఇవ్వాల్సిన అద్దెంత? 500. ఇదిగో, ఇంకెప్పుడు మా బావ గురించి తప్పుగా మాట్లాడకండి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో చెప్పెళ్తాక తెలియడానికి. అది మాత్రం తెలియదు. డబ్బు డబ్బు ఏదో పట్నం, ఏమీ తెలుసుకోరు. మనుషుల గురించి ఆలోచించరు. డబ్బులు మాత్రం కావాలి వీళ్ళకి. ఏం చేయాలి? ప్రకాశరావు నీ బావా అమ్మ. అతని కోసం ఊరి నుంచి వచ్చావా తల్లి? మీరు? నా పేరు పరోపకారి పాపన్న. మీ బావ ప్రకాశరావు నాకు ఈ ఊరిలో మరో అన్న. మీకు బావ తెలుసా? బాగా విను. పగలు రాత్రి నీ గురించి చెబుతూ ఉంటాడు. అవునా? నిద్దట్లో కూడా నీ గురించే కలవరిస్తూ ఉంటాడు. అయ్యో. ఇక్కడ ఏసీ లేదని ఏసీ ఫ్లాట్కు వెళ్ళిపోయాడు. రామ్మ, మీ బావ దగ్గరికి నేను తోడ్కొని వెళతాను. అలాగే. నిన్ను చూస్తే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతాడు. కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తాడు తల్లి. మీ బావ ప్రకాశరావు దగ్గరికి
మా బావకి నేను రాసిన ఉత్తరాలే ఇక్కడ పడున్నాయండి. రా ఆ, ఎందుకు ఇలా అయిందబ్బా? ఓ తేచల్ 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 తేచల్. ఎవరు ఇవన్నీ ఇక్కడ తెచ్చి పడేశారు? బావ లేనప్పుడు ఈ ఇంటి ఓనరే పడేసుంటాడు సచ్చినోడు. నా సామాను! అయ్ బాబోయ్, నా సామానేది? నా సామాను! పాపని గారు! అయ్యో! పోలీసోళ్ళు! పోలీసోళ్ళు! ఆ, ఆ. ఆ! ఆ! అయ్యో అయ్యో చచ్చితి చచ్చితి, ఇది యమలోకమా? ఆ, బతికితి బతికితి, ఇది భూలోకమే. ఏయ్, ఎవడవురా నువ్వు? కళ్ళు కొట్టి కారు నడుపుతున్నావా? ఏమిటా తోలటం? ఆయ్, దిగరా, నీ సంగతి చెప్తాను. నా సంగతి నీకు తెలీదు. అంగట్లో ఆవకాయ పెడతాను. దిగు, దిగమంటుంటే. హలో గురు, బాగుంటేవా? ఆహా, కారు చాలా బాగుంది. క్యాష్ ఎంత? ఫైనాన్స్ ఎంత? చిన్నవి. అవును. రేయ్, ఈ రోడ్డు మీద ఎక్కడ చేతిలో పెట్టి సంకలో బ్యాగు పట్టుకుని ఒక పల్లెటూరు కేసు ఏమైనా కనిపెట్టిందా? చేతిలోన పెట్టి సంకలోని సంచి, అవి రెండూ చూసి సంవత్సరమైంది గురు. ఆ పల్లెటూరు పిల్ల నేను చూడలేదు. నీ మీద ఒట్టు. ఓయ్! ఆ, గురుడు కూడా వీటి కోసమే వెతుకుతున్నాడా? తేచల్ తేచల్ తేచల్. ఛే! ఇటు పోయి ఎటు వచ్చిన ఈ సెంటర్కి రావాలి. అనవసరంగా దాని బ్యాగ్ లో పెట్టి ఇరుక్కుపోయాను బాగా. అందుకనే ఎరకరబ్బాయ్, ఆ. ఎవరైనా ఓ బ్యాగ్ ఓ పెట్టి పట్టుకుని నడిచి గాని ఇటు పరిగెత్తుకుంటూ గాని వెనక్కి ఊరిగా చూసావా? అసలే నా బుర్ర వేడికి నేను. ఏయ్, నువ్వా? ఏయ్, నువ్వా? ఏది? ఎక్కడ? అదేది? ఎక్కడ పెట్టావు? బ్యాగ్ ఏది? ఏంటి బ్యాగ్ ఏది? వాటి కోసమే వెతుకుతున్నాను. ఆ? ఎతకటం ఏంటమ్మా? అవును, నా పెట్టే బ్యాగ్ ఎవడో ఎత్తుకుపోయాడు. ఆహా. ఆ, ఎత్తుకుపోయాడా? అయ్యో, అయిపోయారా బాబో, అయిపోయావు. జెర్సీ ఆవుతోలాగా ఉన్నావు. బ్యాగ్ ఎత్తుకుపోతుంటే ఏం చేశావు? ఇదిగో, ఆవు దూడ అన్నావంటే ఊరుకునేది లేదు. అయినా పోయింది నా పెట్టి నా బ్యాగు. మధ్యలో నువ్వు ఎర్రపడిపోతావంటే అయ్యో రామా అని. ఎరగబడక అందులో వాడు ఎలా ఉంటాడు? దొంగ సచ్చినోడు, నీ అంతుంటాడు. తింగరగా మాట్లాడుతూ ఉంటాడా? ఆ, కోతికి దగ్గర పోలికలు ఉంటాయా? అవును. ఎర్ర చొక్కా నల్ల ప్యాంట్ వేసుకున్నాడా? అయ్య బాబాయ్, ఆడే. అయితే రా చెప్తా నీకు. ఇక్కడే నా సచ్చినోడు ఉండేది. ఏయ్, బ్రెయిన్ అనుకున్నారా? ఈ ఎర్రోడంటే ఏమను కుట్టివిరా? గురువుకే మస్కా కుట్టి తిని. మ్మ్. డోంకే పెట్టను కొట్టి తిని, కుడి పెట్టను పట్టి తిని, సంచి కొట్టి తిని, కళ్ళు స్కాచిని పట్టి తిని, పల్లెటూరి సింగరిది దొరికిందిలే. తేచల్. ఆడే ఆడే, దొంగ సచ్చినోడు. రేయ్, ఓయ్! ఆ! అబ్బో! తేచల్. రేయ్, రేయ్, తేచల్. అబ్బో. అబ్బో! రేయ్, బ్యాగ్ ఏదో, బ్యాగ్ ఏదో. నా బ్యాగు. అయ్యో, నా బ్యాగు. అయ్యో, నా డబ్బులు ఎత్తుకుపోయాయి. ఆ, అయ్యో, అయ్యో, అబ్బో! ఏం చేశావా? ఏం చేశావు? అబ్బో! అందులో ఏం చేశావు? అబ్బో! కొట్టకు! ఇక్కడికి పెట్టు. కొట్టకు! అయ్యో. అబ్బో! అందులో ఆ! అందులో ఏం చేశావు చెప్పు. ఆ! అందులో అబ్బో! అయ్యో! తేచల్. కొట్టకు! కొట్టకు! అబ్బో! చంపుతా. అబ్బో! తేచల్. ఎక్కడ పెట్టావు చెప్పు. అబ్బో! ఇందులో నా డబ్బేది? అందులో డబ్బులు 4 రకములుగా ఖర్చు పెట్టి తిని, మిగిలిన డబ్బులు పోలీసు వాళ్ళకు చీటీ కట్టి తిని. చెప్పు. మరి మా బావ కోసం తెచ్చిన కజ్జికాయలు, సున్నుండలు, పొంగడాలు, పచ్చళ్ళు అన్ని తినేసావేంటి? అవి అన్నీ కళ్ళు దుకాణములో విక్రయించి తిని, వాటికి బదులుగా కళ్ళును గైకొట్టిని. తేచల్. ఏయ్, అందులో మొక్క ఏం చేశావని అడుగుతున్నాను. మొక్క అటువంటి వృక్షమేదీను సంచిలో కానరాలేదే. ఇచ్చావంటే గ్లూకోజ్ అయిపోతావు. అబ్బో! అయ్యో రామా, మొక్క మొక్క అంటావేంటి? అటువంటి మొక్క ఏది నా బ్యాగ్ లో తేలేదు.
లేని అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు పాపం? డబ్బులు ఎక్కడా అని 4 తన్ను. ఏయ్, ఆగు, నిన్నే, నా డబ్బులు అడిగి ఇప్పిస్తానని నీ మొక్క తీసుకు వెళ్ళిపోతావేంటి? విశాలబ్బాయ్, ఆగు, అరే, మొక్క అతనికి దొరికినది, ముక్కు నాకు చిట్లినది, బ్లడ్ గోదావరి బ్లడ్ వలె వచ్చుచున్నది. ఏ చల్ తెచ్చల్ 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 తెచ్చల్. ఏయ్, 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 ఇదిగో, 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 విశాలబ్బాయ్, వెళ్ళిపోతావేంటి? వెళ్ళక నీ చుట్టూ తిరగమంటావా? ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఏం నా వెంట పడ్డావు? ఆ, చందన బొమ్మ సుందరాంగుడని నీ వెంట పడుతున్నాను. ఊరుకో, నీకు ఆ దొంగ తెలుసన్నావు కదా, నాకు ఆ డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, మరి నా డబ్బులు ఇప్పించకుండా నీ మొక్కట్టుకుని వెళ్ళిపోతున్నావు. నా మొక్క సంగతి నీకెందుకు? నా డబ్బుల సంగతి చూడవే. నా మొక్క సంగతి నేను చూసుకున్నాను, నీ డబ్బు సంగతి నువ్వు చూసుకోపో. ఇదిగో ఆగు, అరే ఆగిపో అంతే. నా డబ్బులు ఇప్పించకుండా నిన్ను వెళ్ళనిచ్చేది లేదు, నీ కాళ్ళకు అడ్డుపడిపోతాను. ఇదిగో తీసుకో. ఏంటిది? డబ్బులు. ఆ, మేమన్నా ముష్టి పోవాలి అనుకున్నావా? డబ్బులు నాకు నీ డబ్బులు ఏం అక్కర్లేదు, నా పోయిన డబ్బులే నాకు కావాలి. ఇదిగో ఉన్నాయి అయ్యి ఫోన్ లైన్ ఇచ్చాను, తీసుకుంటే తీసుకో లేకపోతే మానేపా. మాకే అక్కర్లేదు, పోవయ్యా. వెళ్ళవమ్మా. ఆ, మేము ఒకరికి ఇచ్చేవాళ్ళమే కానీ ఏరుకునే వాళ్ళం కాదు. ఏరుకోపోతే ఆ, పావమ్మా. పోవయ్యా, ఏదో పెద్ద డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. డబ్బులు పావమ్మా నీ ఓ, కర్మ. దొంగ సచ్చిన వాళ్ళందరూ. అయ్యో రామా, ఈ డబ్బులు లేకపోతే బావని వెతకటం ఎలా? ఒరే ఎర్రోడా, నువ్వు ఎర్రోడు అనుకున్నాను గాని నీ బుర్రలో ఇన్ని తెలివితేటలుంటాయి అనుకోలేదురా. ఒరే నాకు హెల్ప్ చేసి పెట్టరా. ఏంటది? ఏం లేదురా, నువ్వు ఒక దొంగతనం చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందిరా. నేను చూస్తుండగానే నువ్వు ఒక దొంగతనం చేసి నాకు పట్టుబెడుపు, నేను వెంటనే నిన్ను బొక్కలు పెట్టేస్తాను. వెంటనే నాకు ప్రమోషన్ వస్తుంది, నిన్ను బెయిల్ మీద విడిపించి 5,000 రూపాయల ప్రెజెంటేషన్ ఇప్పిస్తా. ఆ కాదురా, ఫ్రీగా పర్సులు కొట్టుకోవడానికి లైసెన్స్ కూడా ఇప్పిస్తా. ఒరే శిష్య, ఆ, నీ బట్టబుర్ర మీద ఒట్టేసి చెప్పుచున్నాను, నేను నీకు చిక్కెదను, ఆ. ప్రమోషన్ తెచ్చేదను. చల్. శబాస్, హైదరాబాద్ బిర్యానీ భలే బాగుంది మీసాలబ్బాయి. ఏ హోటల్? ఆ? అబ్బా, దోమలు విమానాల్లాగా తిరుగుతున్నాయి. ఏయ్, పేకల దాకా బిర్యానీ మెక్కావుగా, అయితే పక్కెక్కి గుర్రెట్టు. నాకు నిద్ర రావట్లేదు బాబు. ఆహా, లతా మంగేష్కర్ని పిలిపించి జోలపాట పాడించమంటావా? ఏం అక్కర్లేదు, మా బావ కనిపించాలి, అతనితో మనసారా చాలా మాట్లాడాలి, తన చేతి మీద హాయిగా నిద్రపోవాలి. అందాక నాకు నిద్ర పట్టదు. ఓరి నాయనో, సుబ్బి పెళ్లి రంగడ చావుకొచ్చిందని మీ బావ కనిపించపోవడం నా చావుకొచ్చింది. అయ్యో రామా, నువ్వెందుకు చావడు? మా బావ కనిపించకపోతే నేను చావాలి గాని. అది సరే గాని 24 గంటల సంకలో బ్యాగ్ ఏం బాలేదు. ఇది నేను ఇదిగో, పొద్దు నుంచి నా బ్యాగ్ మీద పడ్డావేంటి? ఇదేదో పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఏనో పెట్టా, దీని మీద పడ్డావు. బోడి బ్యాగ్. ఇదిగో, ఇదేం బోర్డు బ్యాగ్ కాదు, మా బావ ప్రేమతో పట్నం నుంచి నా కోసం తెచ్చిన బ్యాగు. దీన్ని ఏమన్నా అన్నా అనుకుని నూరుకోనంతే. బ్యాగు బ్యాగు బ్యాగ్ అని ఒకటే నస. ఎక్కడ దొరికిందో బాబు నాకు. నీకేదైనా కావాల్సి వస్తే నన్ను అడగచ్చు కదా, ఎందుకు వాళ్ళతో మాటలు అనిపించుకోవాలి? నీకు నేనున్నాను కదా. ఆ ఇంటివాడు నీ గురించి చెడ్డగా అంటుంటే నాకు చాలా బాధ కలిగింది బావా. అసలు రాజు లేకపోతే నేనేమైపోయేదాన్నా. నన్ను వదిలిపెట్టే ఎక్కడికి వెళ్ళొద్దు బావా, నా దగ్గరే ఉండిపో. నువ్వు లేకపోతే నేను బతకలేను బావా, నువ్వు లేకపోతే నేను బతకలేను బావా, నన్ను వదిలి వెళ్ళొద్దు.
ఏది ఇదేది బ్యాగ్ ఏది చెక్కేసింది. అయ్యో నా బైకు, అయ్యో నా బైకు, నా బైకు, నా బైకు, అయ్యో నా బైకు. ఇంత పెద్ద సిటీలో ఎంఎస్సి చదివేవాడు ఎత్తుగా ఉన్నా అంటే ఎలా తెలుస్తుందమ్మా? అడ్రస్ ఉండాలి. నేను అడ్రస్ అడిగితే ఎక్కడి నుంచి తెస్తాను? వెళ్ళి వెళ్ళవమ్మా, పొద్దు నుంచి అమ్ముతున్న బేరమే సాగలేదు. ఎందుకు వెళ్తాను? మా బావ అడ్రస్ చెప్పే వరకు నీ బేరం సాగనివ్వను అంతే. సరే ఓ పని చేయి, ఆ. ఇక్కడ అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుంది, అంటే? టీవీలో గొడవలు చూపిస్తారులే. అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మైక్ తీసుకుని బావా బావా రావా రావా అని 3 సార్లు కేకే. మీ బావ టీవీ చూస్తాడుగా, వచ్చి దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాడు. నిజమే? ఎక్కడది? ఇదిగో, వెళ్ళిపోదామనే? బాక్స్లో పెడతాడు. పాపం ఎవరిలా అరికెళ్ళి పడిపోయినట్టున్నాడు. చిన్న వయసారా? బాగా బాగా చదువుకున్న కుర్రాళ్ళే ఉన్నాడు. పక్కనే సర్టిఫికెట్లు కూడా పడి ఉన్నాయి. పేరు ప్రకాష్ రావుట. కింద పడిన పుస్తకాన్ని రాసింది. చూడండి, ఆగండి, ఆగండి, కొంచెం ఆగండి, ఒకసారి చూడండి. మా బావ అండి, చూడండి, ఆగండి. మీ బావ అయితే హాస్పిటల్కి తీసుకోమ్మా. ఏయ్ అదేరా అంబులెన్స్ వెనకాల పరిగెత్తుంది. మనము తన వెనకాల పోతాం. పోనీ ఆగా మాగు. మా బావ కుదరదు. చూడాలండి. వీలేదు. ఏమండి, చెప్పండి, ఒకసారి చూడాలి. ఈజ్ నో మోర్. మా బావను ఒక్కసారి చూడాలండి. దయచేసి నన్ను వదలండి. ఒక్కసారి మా కుదరదమ్మా. బావను చూడాలి. మీకు దండం పెడతానండి. ఒక్కసారి నన్ను చూడనివ్వండి. ఏమండి, ఒక్కసారి. ఎవరమ్మా నువ్వు? ఆ ప్రకాష్ నగర్ మా బావండి. మీ బావా? ఆయనకి ఏం కాలేదు కదండి? ఏం కాలేదు కదా? ఆయన ఒక్కసారి చూడాలండి. ఐఎమ్ సారీ అమ్మా, ఆయన చనిపోయాడు. మా బావ చాలేదు. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. బావ లేకుండా నేను బ్రతకలేను. బావ లేకుండా నేను బ్రతకలేను. ఒక్కసారి ఆయన చూడాలి. ఊరుకో. ఒక్కసారి ఆయన చూడాలండి. ఒకసారి మా బావని చూడాలి. హ్మ్. అయ్యో రామా, ఈయన మా బావ కాదు. అమ్మయ్యా, చూసారా కంగారులో ఎంత ఏడ్చేశాను. పోన్లేండి, ఈ విధంగానైనా మా బావకి దిష్టిపోయింది. చల్లగా 100 ఏళ్ళు బతుకుతాడు. కాకరకాయ లేకపోయేసరికి మా నాన్నగారికి కూడా తెలియకుండా తీర్థయాత్రలకు వెళ్తున్నానని చెప్పి మా బావను వెతుకుంటే ఊరు వచ్చేసానండి. మరి మా బావ ఉన్న అడ్రస్కి వెళ్ళానండి. అక్కడ మా బావ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారని చెప్పారండి. అయ్యో అని ఎందుకు వచ్చానండి? మా బావకు రాసిన ఉత్తరాలు కనపడ్డాయండి. నేను ఇలా తీస్తున్నానండి. ఎవరో దొంగ సచ్చినోడు ఒకడు నా పెట్టి బ్యాగ్ని ఎత్తుకు వెళ్ళిపోయాడండి. అమ్మో, కథలో నా పాత్ర ప్రవేశించినది. ఇంకాసేపు ఆగితే నా పాత్ర కూడా ప్రవేశపెడుతుంది. ఈ కేసు మనకు తెలిసిన ఏఎస్పీకి తెలిస్తే నెక్లెస్ కుపీ లాగేస్తాడు. ఏం చేద్దాం? బామ్! బామ్! బాంబే, అయ్యో రామా, బ్యాగ్లు ఎట్టేశారేంటి? పోలీసోళ్ళు! బాంబు బాంబు ఈ అమ్మాయి ఎక్కడ? ఏయ్ జాగ్రత్తే. ఆ, నా బతుకి జాగ్రత్త ఒక్కటే తక్కువ. మా బావ ఎక్కడున్నాడో ఏంటో, కనిపిస్తాడో లేదో. ఏయ్ ఏడవకే. ఏడిస్తే బావ కనపడతాడు చెప్పు. ధైర్యంగా ఉండాలి. పొద్దున ఒక అతను చచ్చిపోతే మా బావే అనుకున్నాను. అప్పటి నుంచి మనసేం బాగోలేదే. ఇక్కడ నేను అన్ని గుళ్ళల్లో మా బావ పేరు మీద పూజలు చేస్తున్నాను. నువ్వు కూడా మన ఊరిలో పెద్దింటమ్మకి, దేశాలమ్మకి, మా ఊళ్ళమ్మకి బావ పేరుతో నైవేద్యాలు పెట్టించు. అలాగే, మర్చిపోకే. అన్ని గుళ్ళో చేయిస్తా. ఇంకో 10 రోజుల్లో టూరిస్ట్ బస్ వచ్చేస్తుందట. ఈలోగా వచ్చేయి. అమ్మో, బస్సు వచ్చేస్తుందా? అయ్యోరమ్మా, నేను బావ కనిపించిన వెంటనే వచ్చేస్తానులే.
జ్యేష్ఠం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయం దేవుడి దగ్గర కూడా బ్యాగ్ వదలదు. ఇదిగా ప్రదక్షిణాలు లెక్క పూర్తి అయిపోయింది, ఇంటికి పద. అయ్యో రామా, అప్పుడేంటి ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. నువ్వు ఇలాగే దండం పెట్టుకుని తిరుగుతా ఉంటే గుడిలో దేవుళ్ళందరూ పారిపోతారు. అయినా ప్రతి గుడికి ఈ బ్యాగ్ తీసుకురావాలా? మోత బరువు ఇంట్లో పడేయచ్చుగా. నా బ్యాగ్ నాకేం బరువు కాదు. ఒకవేళ దారులు బాగా కనిపించాడనుకో, అతనితో అలాగే వెళ్ళిపోద్దు. దీనికోసం మళ్ళీ మీ ఇంటికి వస్తారేంటి? లాజిక్ బానే. ఇదిగో ఇక్కడ యాదగిరిగుట్ట నరసింహస్వామి చాలా మహిమ గలవాడంటగా. అవును, నన్ను అక్కడ తీసుకెళ్ళవా? మా బావ కోసం దండం పెట్టుకుంటాను. అంతవరకు ఎందుకు? ఈ దేవుడికి గట్టిగా మొక్కుని తూర్పు తిరిగి దండం పెట్టుకుని ఆ గోడ మీద నుంచి దూకే మీ బావ స్పాట్ లో కనపడతాడు. నిజమా? నిజం. ఇది పట్టుకో. ఏయ్, తింగరి. ఏయ్, ఆ కట్టి మీద చేది. డాక్టర్ గారు 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. సరిగ్గా కూర్చో. ఏదో మాట వరుస కంటే నిజంగా దూకేయటమేనా? దేవుడు మొక్కంటే వెంటనే తీర్చుకోవాలి మరి. అది సరే గాని నువ్వు చెప్పినట్టు దూకి మొక్కి తీర్చుకున్నాను. మా బావ ఇంకా కనపడలేదేంటి? ఒకవేళ దేవుణ్ణి సరిగ్గా తలుచుకుని దూకలేదేమో. ఇంకోసారి గుడికి తీసుకెళ్ళవా? మళ్ళీ దూకుతాను. నువ్వేంటి అలా అయిపోయావు? ఏం లేదు, మీ బావ తప్పకుండా దొరుకుతాడు. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. గురుదేవా, ఆ పిల్ల దూకుట దెబ్బలు తగులుట చర్యలు ఆ సంచి నీ వద్దనే ఉన్నది కదా. మరి ఆ నెక్లెస్ కోసం వెతికితివా? అబ్బా, అదేంటోరా, ఈ గొడవలో పడి అసలు సంగతి మర్చిపోయాను. మర్చిపోయిన ఎటులా? ఇప్పుడు ఆ పిల్ల చేతిలో సంచి లేదు కదా. లేదు, అల్మార్లో పెట్టింది. మరి ఇది కదా సరైన తరుణము. ఆ పిల్ల సంచిని శోధించి గాలించి నెక్లెస్ ను సాధించుము. వెళ్ళుము, తీర్చిలనిపించుకునుము. తీర్చల్ 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 తీర్చల్. రండి. హాయ్. హలో. ఇదిగో, ఇక నుంచి దూకటాలు దాకటాలు రథాలు గితాలు అన్ని మానేసి బాగా తిను. తీరా మీ బావ చూసేసరికి పుల్లగా అయిపోయావు అనుకో, వేరే పిల్లని చేసుకుంటాడు. ఇదిగో నిజం చెప్పావు, కూర్చో. అది సరిగ్గా మీసాలబ్బాయి, ఇంత పెద్ద హోటల్కి తీసుకొచ్చావు. తింటే ఎక్కువ డబ్బులు అడగరా? ఇచ్చువారికి డబ్బులు కాని తినిపోవారికి తేచ్చలమ్మా. పోరి మిడిగుడ్లు సచ్చినోడా, డబ్బులు కట్టరా, నేను వెళ్ళిపోతాను. కూర్చో, కూర్చో. అది కాదు తల్లి. అయిపోతావు. తేచ్చల్ ఇచ్చదం ఇచ్చదము కట్టెదము పేరు? కట్టెదము. ఆర్డర్ ప్లీజ్. దిబ్బరొట్లు ఉన్నాయా? దిబ్బరట్లా? పులి బొంగరాలు? పులి బొంగరాల? ఇదిగో, బంగారాలు గోళీలు ఎక్కడ ఉండవు, మామూలు చెప్పు. 10 ఇడ్డళ్ళు, ఆ. 1 డజన్ వడలు, ఆ. 1 డజన్ మినపట్లు, తీయగొన్నవన్నీ తీసుకురా. ఓకే మేడం. పిల్ల మూరెడు నోరు బారెడు. గురువా, ఆర్థిక పరిస్థితి విషమిచ్చుచున్నది. బయటికి వెళ్ళి కులవృత్తి చేసుకుని వచ్చినమా? కులవృత్తి ఏంటి? అదే బయటికి వెళ్ళిన మనీ పిచ్చోడు పచ్చడంతా తిన్నాడని ఏంటి ఇడు గోలా? ఆర్డర్ వస్తుంది, నువ్వు తింటుండు. మేము బయటికి వెళ్ళి 4 మనుషులతో మాట్లాడొస్తాం. రారా, రా. అలాగే రా. అలాగే. ఏంటో వీళ్ళ గొడవ. ఎంత పెద్ద హోటల్. ఇదిగా, ఆ స్టిల్ ఏంటి, గొడవ ఏంటి? ఆలోచించింది ఆలోచించి మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడకో. అయినా ఇందులో అంత ఆలోచించాల్సింది ఏం లేదనుకో. మీ బావ అమ్మాయితో స్విమ్మింగ్ పూల్లో ఈతలాడుతూ కనపడ్డాడంటే ఖచ్చితంగా దాంతో సెటప్ అయిపోయినట్టే. ఏంటి అంతా తెలిసినట్టే మాట్లాడతావు? ఆ అమ్మాయి ఎవరు? మా బావతో ఎందుకుంది? అసలు చనువు ఏంటి? ఆ అమ్మాయి బావను వల్ల వేసుకుందా?
అసలు ఆడు మా బావా కాదా, నేను పరాగ్గా చూసానా, నేను తల బాదుకుంటూ ఉంటే మధ్యలో నీ గొడవ ఏంటి? అడ్డమైన వాళ్ళతో డాన్స్ కట్టి తిరగడానికి మా బావేం నీలాంటోడు కాదు. ఏయ్, మీ బావ ఎటువంటాడైతే నాకేంటి? అక్కడ నువ్వు కళ్ళు తిరిగి కింద పడ్డ స్టిల్ని బట్టి అలా డిసైడ్ చేశాను. నమ్మితే నమ్మలేకపోతే పో. పోతానులే. పో. మా బావ హోటల్కి వస్తాడుగా, ఆ హోటల్లోనే తెలుసుకుంటాను. తెలుసుకోపో. మర్చిపోయాను. కోతి వెనకాల తోకలాగా దీని వెనకాల ఈ బ్యాగ్ ఏంటి? ఏయ్, టింగరై! పెళ్ళా? డాడీ, పెళ్లి విషయంలో నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఈసారి మీరు ఇండియా వచ్చినప్పుడు వివరాలు చెప్తాను. ఓకే? ఎనీవే, సీ యూ. యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, బాయ్ డాడీ.
ఐఎమ్ సారీ, నువ్వు చేస్తున్న పనేం బాలేదురా. ఏమిట్రా? అదే లావణ్యతో నీ స్నేహం. ఓ నచ్చిన వాళ్ళతో స్నేహం చేయడం తప్ప? వేళకొళంగా మాట్లాడుకురా. అక్కడ మీ ఊళ్ళో నిన్నే నమ్ముకుని నీ మీద ఆశలు పెంచుకుని నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఆ పిచ్చి సుబ్బలక్ష్మి. తన్ని మోసం చేస్తావా? ఏమిట్రా, నేనేదో దాన్ని పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని వదిలేసినట్టు మాట్లాడతావు. సుబ్బలక్ష్మిని చేసుకోవడం కంటే లావణ్యం చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది. ఐల్ బి హ్యాపీ, ఐల్ బి గ్రేట్. లావణ్య 5 స్టార్ హోటల్ లాంటిది. సుబ్బలక్ష్మి ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ నోట్ లాంటిది. ఒరే, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావా? బ్రతుకుని డబ్బుతో కలుస్తావా? ఎస్, ప్రకాష్ అన్న నా పేరులో క్యాష్ ఉంది, కానీ నా దగ్గర క్యాష్ లేదురా. అందుకే లావణ్య అనే క్యాష్ అన్న పేరు నా పేరు పక్కన తగిలించుకున్నాను. లావణ్య ప్రకాష్. మై క్యాల్కులేషన్ ఇస్ 100% కరెక్ట్. మరి చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసిన మీ మావికి అన్యాయం చేస్తావా? ఏంట్రా, ఆయన ఏదో ధర్మానికి నన్ను అనాథను పెంచినట్టు మాట్లాడుతున్నావు. తన కూతురికి కానీ కట్నం లేకుండా నాలాంటి చదువుకున్న మొగుడు దొరుకుతాడన్న స్వార్థంతో ఆయన నా మీద పెట్టుబడి పెట్టాడే గాని ఆయనేమి నన్ను ఉద్ధరించడానికి కాదే. ఒరే, నమ్మకానికి అమ్మకానికి తేడా తెలియని నీలాంటి వాడితో స్నేహం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నానురా. పోనీ వెళ్ళి వెంటనే వాళ్ళతో ఈ విషయం చెప్పు. నువ్వు లేవనుకుని ఒక ఏడుపేడు చూరుకుంటారు, ఆశలు చంపుకుంటారు. ఒక్కసారిగా ఈ విషయం సుబ్బలక్ష్మి తెలిస్తే గుండా చచ్చిపోతుందిరా. వెళ్ళి వెంటనే చెప్పు. రే, కొంప మునిగిపోద్ది. ఇప్పుడే చెప్తే పల్లెటూరు పటాళం మొత్తం దిగి అల్లకల్లోలం చేసి పెళ్లి చెడగొడతారు. ఒకేసారి పెళ్ళైన తర్వాత లావణ్యను పల్లెటూరుకు తీసుకెళ్తాను, ముసలాయనకు పరిచయం చేస్తాను, అప్పుడు డ్రామా క్లోజ్ చేస్తాను. ఇగో ఆ సామాన్ నువ్వు మోసుకొస్తూ నేను ఖాళీగా వెనకాల చేతులు ఊపుకుంటా నడుచుకుంటే ఏం బాలేదు. నీకెందుకు బరువు ఆ బ్యాగ్ ని? అక్కర్లేదులే, నా బ్యాగ్ నాకేం బరువు కాదు, వదిలే. బావ ఈరోజు ఈ హోటల్లోకి వెళ్తున్నాడేంటి? సార్ నమస్తే. ఏంటి ఇలా చిక్కిపోయారు? డైటింగ్. బాగున్నా? బాగున్నా. ఆ పిల్ల ఎవరు? పిల్ల? ఏ పిల్ల? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఆ పిల్ల. మా బావ లోపల ఉన్నాడయ్యా, వెంటనే మాట్లాడి వచ్చేస్తాను. ఒక్కసారి. నీకు తెలుగు రాదా? మెరుగు తెలుగు నై మాలూమ్ నై మాలూమ్. నీకు తెలుగు రానప్పుడు ఆ పిల్ల పాపం వాళ్ళ బావ కోసం ఈ ఊరు వచ్చిందండి. ఆడు కనిపించినట్టు కనిపించి చెక్కేశాడండి. ఆడిని చూపించు నన్ను అట్టుకుందండి. సరే చూపిద్దామని వస్తే మీరు నన్ను అట్టుకున్నారు. ఆ అమ్మాయి స్టేట్మెంటు నీ స్టేట్మెంటు టాలీ అవుతుంది కాబట్టి నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. కానీ నీకు నాకు టాలీ అవ్వంది ఒకటి ఉంది. ఏంటి సార్ చెప్పండి, టాలీ చేసేద్దాం. నెక్లెస్ విషయం. వస్తాను సార్. తప్పకుండా టాలీ అవుద్ది. మీరు రిటైర్ అయ్యేలాగా టాలీ అయితే మంచిదే కదా సార్. వస్తానండి. సరే, ఇటు. నా జ్ఞాపకార్థంగా ఉంగరం నీ చేతికి పెడుతున్నాను. దీన్ని నీ వేలు నుంచి ఎప్పుడు తీయకూడదు. నువ్వెంతో ప్రేమగా నాకు ఇచ్చిన ఉంగరం ఇది. దీన్ని తీసేస్తే నిన్నే నా మనసులోంచి తీసేసినట్టు. అరే ఈ చోకరీ కిదర్ గయి? ఎవరు నువ్వు? ఏంటిది 5 స్టార్ హోటల్ అనుకున్నావు? ఏమనుకున్నావు? అదేంటి చెప్పండి, వెళ్ళిపోతున్నావు. లావణ్య, ఒక ఫోన్ చేసి వస్తాను. ఓకే. వెరైటీగా ఉంది. సారీ, సర్లే. చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. माफ करना साहब, माफ करना, माफ करो. ए पागल, ए चोकरी, किधर है? ఫోన్ చేసావా? లైన్ దొరకలేదు. ఇంతసేపా? ఎంగేజ్డ్.
లవణ్య నేను ఫ్రెండ్తో అర్జెంట్గా మాట్లాడాల్సిన పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే క్యారీ ఆన్. Okay. కమ్ సూన్. బాయ్. బావుతో మాట్లాడటం కుదరలేదే. అమ్మా అబ్బా, సమయానికి ఆ గురకవాడు రాకపోతే బావు దొరికేవాడు. బా! ఆ! శుభలక్ష్మి, ఏంటో ఎవరు పిలిచినా బావు పిలిచినట్టే ఉంది. నేను శుభలక్ష్మి. ఆ? నువ్వేమిటి ఇక్కడ? బావ, బావా! అరే నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? నేను హోటల్లోనే చూశాను, ఆ తర్వాత కనపడలేదు. అరే, ఏడోకు శుభలక్ష్మి. పద పద, మన ఇంటికి వెళ్దాం. పద, ఏడోకు. నేను నీకోసం అలాగే పద పద, కారులో మాట్లాడుకుందాం. పద, నా బ్యాగ్. నేను తీసుకుంటాను కదా. రా రా. అయ్! అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు! ఎవరిది బావా? ఇది నేను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ లావణ్య గారి గెస్ట్ హౌస్. చాలా బాగుంది బావా. ఉమ్, మొన్న ఈత చెరువులో ఒక అమ్మాయి నీ వెనక నుంచి లేచి కౌగిలించుకుంది. ఎవరు? నేనేమి అనుమానంతో అడగటం లేదు, ఆరా కోసం అడుగుతున్నాను. నువ్వెప్పుడు చూసావు? మొన్న హోటల్కి వచ్చానుగా, అప్పుడు చూశాను. ఆ అమ్మాయి నా ప్రియురాలు. పిచ్చిదానా, నమ్మేశావా? ఆమె నా కంపెనీ ఓనర్ లావణ్య. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ లావణ్య రోజుకో గంట స్విమ్మింగ్ చేయమని చెప్పారు. ఆమెకి ఈత రాదు కాబట్టి నేను దగ్గర నేర్పిస్తున్నాను అంతే. ఆవిడ ఎంత మంచిదంటే. బావా, మరి నేను ఇచ్చిన ఉంగరం ఆవిడ చేతికుందేంటి? ఆమె దగ్గర ఇంత డబ్బు ఉందా? ఆ ఉంగరం చూసి చాలా బాగుందని ముచ్చట పడింది. తీసుకోండి, నేను ఇచ్చేసాను. కావాలంటే తిరిగి తీసుకుంటాను. వద్దులే బావా, మళ్ళీ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. మొన్న సంక్రాంతికే వద్దాం అనుకున్నాను. ఎందుకు రాలేదు? లావణ్య గారి ఆఫీస్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. 30 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయారు. 30 కోట్ల? 30 కోట్లు కదా. టెన్షన్ భరించలేక ఆమె నిద్ర మాత్రం మింగింది. అయ్యో బాబాయ్. మంచి వేళ ఆమెకేం కాలేదు. మొత్తం లెక్కలని నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తెవలేదు, అందుకే రాలేకపోయాను. సరేలే బావా, ముహూర్తం వాళ్ళు కాకపోయినా రేపు పెట్టుకోవచ్చు. మన మంచి కోరే వాళ్ళని ఆపదలు ఆదుకోవాలి కదా. చూడు, నువ్వు పని చేయి, వెంటనే మన ఊరు వెళ్ళిపో. మావైతే అన్ని విషయాలు చెప్పే. మాఘమాసంలో ముహూర్తాలు పెట్టించేమని చెప్పు. వారం రోజులు వచ్చేస్తాను, మన పెళ్లి అయిపోద్ది. ఏమిటి? ఇప్పుడే కదా నిన్ను చూసింది. ఇంకో 4 రోజులు నీతో ఉంటాను బావా. పద. హాయ్. బాగుంది. ఇదే మన బెడ్రూమ్. అయ్యో, ఏంటి బావా? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అయ్యో, ఏంటి బావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం సుబ్బులు. ఊరుకో బావా. అయ్యో, అయ్యో, ఏంటి బావా? నా మాట విను. అయ్యో బావా, మనకింకా పెళ్లి కాలేదు బావా. అయితే మన మూడు పిల్లలం కాదా? అది పెళ్ళైన తర్వాత. సుబ్బులు. అయ్యో బావా, సుబ్బులు, నా మాట బావా. ఏంటి బావా? ఐఎమ్ సారీ సుబ్బులు. నిన్ను చాలా రోజుల తర్వాత చూసి నేను ఆగలేకపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకో 5 రోజులు ఉంటే మన మధ్య ఏమైనా జరగచ్చు. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవడం మంచిది. నేను వెళ్ళిపోతాను. నువ్వు బట్టలు మార్చుకొని నేను బయట ఉంటాను. ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తాను. అబ్బో 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 యారాం, రాజుకి ఆ అమ్మాయికున్న సంబంధం ఏంటో చెప్పు. సత్య ప్రమాణముగా నాకేమీనూ తెలియదు. అబ్బో! ఇప్పుడు కొంచెము తెలియచున్నది. ఇప్పుడు చెప్పు, ఆ సుబ్బులకి రాజుకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ అమ్మాయి నిజంగా రాజుకు బంధువేనా? వాళ్ళ బావ కనిపించకపోతే వెతకాల్సిన అవసరం రాజుకేమిటి? ఫ్లాష్ బ్యాక్ మొత్తము నాకు తెలియదు. మ్మ్. ఉఫ్ఫు. కథలోని రీళ్లు 2-3 మాత్రము తెలియను. ఉఫ్ఫు ఉఫ్ఫు. చెప్పు. రాజు ఒక వజ్రముల హారమును సంగ్రహించి ఆ పిల్ల సంచిలో వేసినాడు. అది ఇప్పుడు మటుమాయమైనది. ఆ హారము కోసము రాజు ఆ పిల్ల వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నాడు. తేచ్చల్. ఆ అమ్మాయి ఎక్కడ? ఆ పల్లెటూరి మిస్సు ఎక్కడో మిస్సు. లేదు సార్. సార్, మీరు చెప్పినట్టుగానే అమ్మాయిని హోటల్ దగ్గర నుంచి ఫాలో అయ్యాను సార్. సుబ్బుల్ని వాళ్ళ బావ తన గెస్ట్ హౌస్ తీసుకెళ్లాడు సార్. అమ్మాయిని ఊరికి పంపించడానికి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ తీసుకెళ్లాడు సార్. నో, ఆ అమ్మాయి ఊరు దాటకూడదు. దాటితే నెక్లెస్ మిస్ అవుతుంది. గురువా, నీ వజ్రాల హారం పల్లెటూరికి తేచ్చల్. బిస్కెట్లు, పళ్ళు చాలా. ఈత పళ్ళు బావా. అవన్నీ ఇక్కడ దొరకవు. వీళ్ళని వదలడం.
ఆ లావణ్య గారికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను బావా. చెప్పుంటే బాగుండేది. అయ్యో నువ్వు ఒంటరికి వచ్చావని తెలిస్తే ఆవిడ నందుడుతుంది. ఒకేసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత చెప్పచ్చులే. విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. బావా వెళ్ళొస్తాను బావా. త్వరగా వచ్చి. వారం రోజులు వచ్చేస్తాను. వస్తానే. రాస్కల్ హీస్ ప్లేయింగ్ గేమ్స్. ఏంటి సార్ వాడి గురించి మీరు ఎంత worry అవుతారు? ఇప్పటికే చాలా లేట్ చేసాం తెలుసండి. వాడిని తీసుకొచ్చి బొక్కలో పడేసి లెఫ్ట్ అండ్ రైట్ 4 ఇచ్చామనుకోండి, నెక్లెస్ దానంతటా అదే బయటపడుతుంది. అవును సార్. ఒక దొంగగా వాడిని పట్టుకోవడానికి ఇంత ఆలోచించక్కర్లేదు. వాళ్ళలో మంచిని గురించి ఆలోచిస్తున్నాను. చెప్తారా నీ పని? మళ్ళీ బయటికి రాకుండా చేస్తాను. ఎన్నిసార్లు పెట్టలేదు, ఎన్నిసార్లు బయటికి రాలేదు. లేకపోతే ఏంటండి, ఏదో ఇంటర్నేషనల్ స్మగ్లర్నో కాశ్మీర్ మిలిటెంట్నో పట్టుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. నేను కొట్టి 4 పర్సులు, అది 1,00,000కు తక్కువ నన్ను ఎప్పుడు కొట్టలేదండో. కావాలంటే ఖాతా చూసుకోండి. చేసేది దొంగతనాలు, పైగా లాజిక్ ఒకట. లాజిక్ కాదండి, ఫ్యాక్ట్. సర్లేండి, పర్సులు ఉంది మా కోసం, మా చేతులు ఉంది మీకోసం. Shut up! మినిస్టర్ గారు తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశావు? రేప్ చేశాడు కాబట్టి. చేస్తే ఏయ్, అయినా నీకు సమాధానం చెప్పేదేంట్రా? మీ మినిస్టర్ నమ్మని చెప్తాను. అనమాట. నాలాంటి దొంగలు పారిపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని బాగుతూ అంటే మీ పోలీసులు పారిపోయారు. అది మీ స్ట్రాంగ్ పాయింట్. వెళ్ళమని భోజనం టైం ఏంటి? వాడిని అరెస్ట్ చేసి శిక్షించే కంటే వాడిలో దొంగని చెరిపేసి మనిషిగా మార్చగలిగితే 10 మందికి ఉపయోగపడతాడు. మా బావని అనవసరంగా అనుమానించావు కదా. నిన్నే కనిపించాడు. కనిపించాడా? జరిగిందంతా చెప్పాడు పాపం. ఏ మిరపకాయ బజ్జి ఇట్రా 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 5 రూపాయలకి ఇవ్వయ్యా. ఇదిగో తీసుకో. ఇదిగో ఆ చప్పట్లు. ఏంటిది? ఇదిగో ఆ సరకాయలోని పంపించు. ఆ పిల్లకి మా బావకి ఎటువంటి సంబంధం లేదట. ఆ పిల్ల మా బావకి ఉద్యోగం ఇప్పించిందట. ఆ పిల్లకి ఈత రాదంటే మా బావ నేర్పించాడంతే. 2 ఫ్రూటీలు ఇవ్వు. ఇదిగో 2 ఇవ్వు. మాఘమాసంలో పెళ్లి ముహూర్తం పెట్టేసుకోమన్నారు. అది సరే కానీ అడగటం మర్చిపోయాను. నువ్వు మా ఊరు రైలు ఎక్కావేంటి? ఆవదాల వలసలో కొనుగోలు కోసం వెళ్దామని. అది సరే గాని నీకింత సాయం చేశాను కదా, నీ జ్ఞాపకార్థంగా నాకు ఈ బ్యాగ్ ఇచ్చేయకూడదు? అయ్యో ఇచ్చేదాన్నే. ఇది నా బావ జ్ఞాపకార్థం నేను ఉంచుకున్న బ్యాగు. మా పెళ్లికి నీకు ఇలాంటి బ్యాగే కొని పెడతానులే. అవును గాని ఆ తిండి ఏంటి, ఆ లోకం ఏంటి? నాకు ఎక్కువ సంతోషం వచ్చిందనుకో అన్ని ఇలాగే తింటుంటాను. ఆ చేలు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత బాగుందో కదా. ఈ చోటు గురించి నాకే చెప్తున్నావా? మనం పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. వచ్చేసేసినా మన ఊరు. ఇది మీ ఊరేనా? ఏంటి కడుపులో ఏదో మెదుకు తిరుగుతుంది? అయిందా?
లేకపోతే అది కడుపా మున్సిపాలిటీ గొడవనా? ఏది పడితే అది లోపల పడితే అలాగే అవుద్ది. ఓ, 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 ఓ. సపోటాలంట, ఫ్రూటీలంట, వేసిన పప్పులంట, మిరకబాయ బజ్జీలంట. ఏంటో గొడవలో పడేసింది. ఉష్షో. అబ్బా, ఎన్ని వాంతులు, ఎన్ని విరోచనాలు. అవేంటి మరి? కడుపు కదిలిపోయింది బాబోయ్, అయిపోయింది నా పని. రైలు వెళ్ళిపోయిందా? ఎల్లక ఉంటాయి. నువ్వు వెళ్ళొచ్చేలాగా 10 రైళ్ళు వెళ్ళిపోయినాయి. ఎంత నీరసంలో కూడా ఆ బ్యాగ్ ఏం మొత్తం లేటు. వద్దులే. ఊతల్లో ఊపుగా ఉంటుంది. అలే. కూర్చో. అమ్మా, అయ్యో, అమ్మా, కాళ్ళు అవుతున్నాయి, కాస్త నొక్కవా? పీక నొక్కద్దు. అమ్మా. ఇంకేమన్నా తింటావా? ముంజుకాయలు దొరుకుతాయా? గాడిద గుడ్డుకాయలు దొరుకుతాయి. ఉషు, అయ్యో రామా, విరోచనాలు కట్టడానికి విరుడని అడిగానయ్యా బాబు. తమకి తిండికి తిండేనా విరుగుడు? రైలు కూ తినబడదేంటి? నీ కోతకు తెడిచి రైళ్ళని పారిపోయినాయి. రాజు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళను, చేది 4 రోజులు ఉంటావా? ఏం ఉండాలా? వెళ్ళవయ్యా. అదే కోపం ఇంకా తగ్గలేదు. అయ్ బాబోయ్, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అమ్మా, ఇక్కడ ఉంటే నువ్వు వెళ్తానే ఉంటావు. పక్కనే ఆసుపత్రి ఉంది, పద వెళ్దాం. ఇక్కడే సుఖంగా ఉంది. నీకు సుఖంగానే ఉంటుంది, కానీ నువ్వు ఉండవు. పెట్టి సర్లే. అయ్యి బాబాయ్ వచ్చారండి. ఎన్నేళ్ళైందండి బాబా మిమ్మల్ని చూసి. వారేమో అనుకున్నానండి. అయ్య గారికి ఈ విషయం తెలిసి అంత ఆనందపడిపోతారనండి. పదండి, ఇంటికి వెళ్దామా? నువ్వు పదా. రండి రానే రండి. నువ్వురా. మిసాల్ అబ్బాయ్, ఈ ఊళ్ళో ఏంటి అంతా నేను వింతగా ఎగాదిగా చూస్తున్నారు, గుసగుసలాడుతున్నారు? చెప్పాగా రైల్లో మనం పుట్టి పెరిగింది ఈ ఊరే. చెప్పు. అప్పుడే కదా నాకు వాంతి వచ్చి బాత్రూంలో వెళ్ళింది. మనం వచ్చి చాలా కాలం అయింది. అవునా కాదా అని చూస్తున్నారు. మరి ఆడాడు ఎరికేకేసి వెళ్ళిపోయాడు. ఆడు మా ఇంటి పాలేరు. పాలేరున్న ఇల్లు వదిలేసి, ఇంత చక్కని ఊరు వదిలేసి ఆ ఊళ్ళో ఎందుకుంటున్నట్టు? ఈ ఊర్లో ఒక మూర్ఖుడు ఉన్నాడులే, వాడికి నాకు పడదు. అందుకే ఊరు వదిలేసి వచ్చాను. ఎవరు? ఎవడాడు? మా బాబు. మీ నాన్న? అయ్యో రామా, మీ నాన్నకి నీకు గొడవలా? శబాసు. సరే పదా. అయ్యో, పెద్దోళ్ళకి చాదిస్తుంటుంది. మనమే సర్దుకుపోవాలి గాని ఇలా తెగదెంపులు చేసుకుంటావా ఏంటి? అతని గురించి తెలియదు కాబట్టి అతను సమర్థించి మాట్లాడుతున్నావు. తెలిస్తే నువ్వు కూడా చీకొడతావు. మా అమ్మకు జబ్బు చేసింది. నాటు మందులు వాడితే తగ్గుతుందని అడ్డమైన మందులు వాడాడు. వద్దు, పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దామని బతిమాలాను. కాదని ఆ మందులు వాడి మా అమ్మ ప్రాణాలు తీశాడు. కాలం తీరింది, సచ్చింది అని మూర్ఖంగా మాట్లాడాడు. అయ్యో రామా, ఆయనే మనిషి. అందుకే ఈ ఊరు వచ్చిన అతను చూడాలని గానీ, ఆ ఇంటికి వెళ్ళాలని గానీ నాకు ఏమాత్రం లేదు. వెళ్తే బాగుంటుంది కదా. వద్దులే, నేను హాస్పిటల్లో చూపిస్తే తిరిగి వెళ్ళిపోదాం. పద. సీత, పిచ్చి పిల్ల, పసుపట్లతో అగాయిత్యం చేసుకుంది. ఎవరో ఏమిటో. నా చెల్లి. ఏంటి, నీ చెల్లిలా? అయ్యగారండి, ఆ అబ్బాయి గారు ఊళ్ళోకి వచ్చారండి. ఆరే కాదండి, ఆరితో పాటు తమ కోళ్ళ గారు కూడా ఉన్నారండి. అత్తలు లచ్చిందేవిలో ఉన్నారండి. నీ చెప్పింది ఖాయమే కదండి. ఎందుకు వచ్చావురా? నా కూతురు పెళ్లికి నీకు శుభలేఖ పంపలేదే? నేను వచ్చింది శుభకార్యానికి కాదు. నా చెల్లెలకి ఇష్టం లేని పెళ్లి ఎందుకు నిర్ణయించావు? అడగటానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఏది జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఏనాడైతే నా ఎదిరించి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావో ఆనాడే నా కొడుకు చచ్చాడు అనుకున్నాను. ఏంటండి మీరు మాట్లాడేది? కన్న తండ్రి కొడుకుతో మాట్లాడాల్సిన మాటలేనయ్యి. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు పచ్చని పందిరి వేసింది. ఇలాంటప్పుడు నట్టింట్లో కొడుకు చచ్చాడంటారా? అయ్యో రామా. ఇదిగో, మీ నాన్నతో ఘర్షణ పడుతున్నానని ఏమనుకోకు. న్యాయం అడుగుతున్నాను. ఏమండి, మీ మొండితనం ఏమైనా గొప్పతనం అనుకుంటున్నారా? మీ మూర్ఖత్వంతో చంపుకున్నారే మీ ఆవిడ్ని. ఆ పెద్ద ముత్తల్ని ఇప్పుడు తీసుకురాగలరా? ఇప్పుడు మీ కూతురికి ఇష్టం లేని పెళ్లి నిర్ణయం చేశారు. మీతో చెప్పలేక, మిమ్మల్ని ఎదిరించలేక కాళ్లపారాన ఆరకముందే ఏట్లో దూకింది. పసుపు బాసికాలతో శవంగా తేలింది.
ఎందుకండి బాధపడతారు? మనుషులు పోయినా పర్వాలేదండి, మీరు మాత్రం ఓడిపోకూడదు. మీరు అనుకున్న ఆ పెళ్లి చేయండి. ప్రాణం లేని ఆ శవానికి ఏ పెళ్లి కొడుకైనా ఒకటే. మీరు అనుకున్నట్టే చేయండి. సీత, నీ మాట కాదన్నానని ఇంతకు తెగిస్తావనుకోలేదమ్మా. ఇక నాకెవరున్నారు? ఎంత పని చేశావమ్మా. నాన్నా, అమ్మా, నాన్నా, సీత, సీత. చూడండి, ఈరోజు మీ కొడుకు సమయానికి రాకపోయి ఉంటే నిజంగానే మీ అమ్మాయి శవమై ఉండేది. నేనేమి పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదండి, పెద్ద పెద్ద విషయాలు కూడా నాకు తెలియవు. కానీ ఆడదానికి ఒక్క మాట చెప్తున్నాను, మనసిచ్చిన వాడిని చేసుకుంటేనే ఆడదానికి బ్రతుకు. నానా, ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి నీ మనసు కష్టపెట్టను. కానీ నా చెల్లెలి పెళ్లి మాత్రం తను కోరుకున్న వాడితోనే జరిపించండి. వెళ్తాను. ఆగు, ఎక్కడికి బయలుదేరావు? నువ్వు కూడా ఏమిటి? చూడమ్మా, వీడి చెల్లెలికి నచ్చిన కుర్రాన్ని తీసుకొచ్చి ఇదే ముహూర్తానికి మీరిద్దరు దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించాలి. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఇప్పుడు నువ్వు పెళ్లి పెద్దది. పెళ్లి కొడుకు స్నేహితుల్ని బంధువుల్ని పలకరించు. అడుగులన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో పంతులు గారు, మీకు అంతా అందాయా? వెళ్ళు, అంత నేను చెప్పాలి. మంత్రాలు కాస్త వినపడేలా చదవండి. ఇదిగో మీ అందరికి అక్షంతలు అందాయా? ఇదిగో నేను అనవసరంగా కనపడి. అయ్యో, ఆహా, ఏమి సందడి, ఏమి కలుపుగోలుతనంగా ఉన్నది. ఏమో, ఎవరా అమ్మాయి? ఎవర్రా? ఈ ఇంటికో ఆడవండి. ఇంటికి కోడలు కళ తెస్తుందంటారు. చూడండి, అమ్మాయి రావడంతో ఈ పెళ్లికి ఎంత కళొచ్చిందో. అరే బాబు, నువ్వు కోడలు పీటల మీద కూర్చొని చెల్లాయిని కన్యాదానం చేయండి. రండి, కూర్చోండి. బాగా చెప్పారండి. మీరు పీటల మీద కండ వేసుకోండి. మీరు నార్మైండా? నానా, మీతో ఒక విషయం చెప్పాలి. ఏట్రా? ఏంటి మీరు చెప్పేది? నాకు చెప్పేదే కదా, నేను చెప్తానులేండి. రండి, మీరు రండి. ఏంటి విషయం చెప్పు. ఈ మాత్రం దానికి 3 పెళ్ళాలు డిఫరెన్స్ పడిపోవాలా? ఏంటి కంగారు పడిపోతున్నా? లేకపోతే మన ఇద్దరిని పీటల మీద కూర్చోమంటాడేంటి? మన విషయం వెంటనే ఆయనకు చెప్పకపోతే ఆయన అనుకున్నంత చేస్తాడు. ఆ తర్వాత చాలా అసహ్యంగా ఉంటుంది. అయ్యో రామా, ఇప్పుడు మనం 3 పెళ్ళాలను కాదన్నాం అనుకో, ఇంకా అసహ్యంగా ఉంటది. ఈ పిల్లెవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని చెత్తకు హారాలు తీస్తారు. అసలే అతకని పెళ్లిని అతికించాం. ఇలాంటప్పుడు ఎటువంటి గొడవ జరిగిన పెళ్లి ఆగిపోద్ది. నీ మనసు మంచిది, నా మనసు మంచిది. నువ్వేంటో నాకు తెలుసు, నేనంటూ నీకు తెలుసు కదా. అవుననుకో. మరి 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు. ఒక అబద్ధం చెప్పి ఒక పెళ్లి చేయడం తప్పేం లేదు. గాని నువ్వు పద, నవ్వుతూ ఉండవే హుషారుగా పద. కాళ్ళు కడగండి బాబు. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దివ్యాని యాని తీర్థాని సాగరే సాగరే సర్వతీర్థాని త్రయేక్షణే. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తస్మిన్ క్షీర సముద్రాజ్ఞాం దేవదానేశ్వరి యాదే భూత సమస్తదేవ వందాం లోకేతి దీపాంకురాం శ్రీమన్మందగదాశోద్ధరువస్త్రమేంద్రగంగాధరాం. తస్సచక తద్ధినక చిందెనుగా సందడిగా చెంగుమనే రంగరంగేలి. చెమ్మచక చూడచుక తుళ్ళెనుగా అల్లరిగా కంగుమనే కుర్ర కవాలి. పాపలు సవాలంటరా, బాబులు సతా చూస్తారా? గోడ మీది బల్లి ఏమంది పడుచు బుల్లి. పాత ప్రశ్నలెందుకన్నది? చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. జల్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట. ఆట పాట చూసి సరదాకే సరదా వేసి కోణంగి ప్రశ్నలెన్నో అడగాలి. ఓ మేము రెడీ. ఓ కానీ మరి చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. ఆ
నవ్వి ఒప్పుకుంటాం. చెప్పమంటూ ఇంకో చిక్కు వేస్తాం. దేవుడికి పువ్వులిచ్చి ముళ్ళివ్వమంటూ అడిగే వాళ్ళెవ్వరుంటారు? పెళ్ళీడు మీద పడ్డ కన్నె పిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరుతారు. బాగానే సెలవిచ్చారు, మీ మగవాళ్ళేం చేస్తారు? మీ నోచే నోముల ఫలితం ఏమంటారు? ఓ, ఏం పొగరు. ఓ తగ్గిందా జోరు. చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. ఏటిలో తను ఈతాడుతున్నా తడవని తడవదేవి. నీటిలో పడు నీ నీడ కన్నా ఇంక వేరే ఉంది. అమ్మలాలో ఇట్టి చెప్పినాడే, అప్పుడేనా ఇంకా ఉంది చూడే. కన్నుల్ని మూసి చూస్తే కనిపించుతుంది ఆ చిత్రం ఏమిటై ఉంటుంది. నీలాల కన్ను పాపని దురించగానే కల వచ్చి కనబడుతుంది. నీ కమ్మని కల ఏముంది, ఏ కబుర్లు చెబుతూ ఉంది. ఇవాళ్ళు రేపు నిజమై వస్తానంది. ఓ ఇంకేం మరి. ఓ రాణి మరి. చిలిపి చిరుగాలి పడాలి కొత్త పాట. ఆట పాట చూసి సరదాకి సరదా వేసి కోణంగి ప్రశ్నలేవో అడగాలి. ఓ మేము రెడీ. ఓ కానీ మరి చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. ఆడాలి కొంటె ఆట. పాడాలి కొత్త పాట. ఎవరక్కడ? ఊరు వెళ్ళగానే మా ముహూర్తాలు ఎప్పుడో తెలుసుకుని వెంటనే నీకు ఉత్తరం రాస్తాను. 3 రోజులు ముందుగానే వచ్చేయాలే. అలాగే. మీసాలబ్బాయ్, నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. దడదడలాడిచ్చేస్తాను చూడు. లేకపోతే నేను ఊరుకోలే. సరే ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? స్టేషన్ నుంచి 2 ఫర్లాంగులో కూడా వస్తుంది. అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి. అన్నయ్యలో ఉన్నాడేంటి? థ్యాంక్ యూ. సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నయ్యే, అన్నయ్య. సుబ్బలక్ష్మి, బాగున్నాయి అన్నయ్య. అవునామా? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదన్నయ్య, రైల్లో వెళ్తుంటే సుస్థి చేసి ఊర్లో దిగాల్సి వచ్చింది. అయ్యయ్యో. ఈ ఊరే నాకు బాగా Hello, తెలిసిన ఆయన. అవునన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? ఈ సిరిపురం మండల ఆఫీస్ లో నాకు సూపర్వైజర్ గా ఉద్యోగం వచ్చింది. ఇవాళే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నా. మంచిదన్నయ్య. మర్చిపోయాను, నీకు తెలుసా వచ్చే మాఘమాసంలో నాకు మా బావకి పెళ్లి. బావ చెప్పలేదా? నీ పెళ్లి ప్రకాష్ తోనా? అయ్యో రామా, కొత్తగా అడుగుతావేంటి? నీ పెళ్లికి అతను ఒప్పుకున్నాడా? ఆ, నమ్మకమ్మా. ఈ విషయం నీతోనూ మీ నాన్నగారితోనూ మాట్లాడాలని మీ ఊరు ఎన్నోసార్లు వద్దాం అనుకున్నాను. కానీ ఉద్యోగం విషయం రాలేకపోయాను. వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. లావణ్య అనే డబ్బున్న అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు. కానీ నాకు ఆవిడ ఓనర్ అని చెప్పాడన్నయ్య. అవన్నీ అబద్ధాలమ్మా. చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈజ్ అ వెరీ బిగ్ చీట్. ఆ అమ్మాయికి రాజస్థాన్ లో పెద్ద హోటల్ ఉంది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ అక్కడే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం మీకు తెలియకుండా వాడు జాగ్రత్త పడుతున్నాడు. ఒకవేళ మీకు తెలిస్తే పెళ్లి చెడగొడతారేమో అని భయం. ఓ చిలక రా చిలక, నీ కలలే పండెనుగా. మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో. ఓ చిలక రా చిలక, నీ కలలే పండెనుగా. మాఘమాసం
మోసపోతే చచ్చిపోవాలా? సాధించాలి. పిరిగితనం అంటే నాకు అసహ్యం. మా బావ చేసిన మోసం తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. అందుకే మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది మనం చేయాల్సిన పని. నువ్వు నా పక్క నుండు, నేను చెప్పింది చెయ్యి. వాడు ఇంకెవరిని మోసం చేయకుండా నేను చూసుకుంటాను. వాడిచ్చిన స్టిల్కి వాడి షీల్డ్ ఎలా బద్దలైపోతుందో చూడు. ఇంత ఆస్తి, ఇన్ని కోటలు, మనం అక్కడ. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అందుకని ఈ రోజు నుంచి నీ అకౌంట్స్, నీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ మొత్తం అన్ని నేనే చూసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. ప్రకాష్, ఈ ప్రాపర్టీ అకౌంట్స్ ఇవేం పట్టించుకోవద్దు. ఇవన్నీ చూడటానికి డాడీ ఉన్నారుగా. అది కాదు, పవర్ ఆఫ్ అటార్నీ. లైఫ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ప్రకాష్. ఇవన్నీ వదిలేసి మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అవునా? నువ్వు నేను హ్యాపీగా ఉండేలా చూసుకుంటే చాలు. ఓకే? Okay. కమ్ ఆన్. అమ్మ సుబ్బులు, నువ్వే సూపర్ స్టిల్. చూడు, వద్దంటే ఈ రాజస్థాన్ ఎడారికి తీసుకొచ్చావు. అలవాట్లేని బట్టలు వేయించావు. వాళ్ళున్న హోటల్కి తీసుకొచ్చావు. ఎందుకు ఇదంతా? నిన్ను చూసి ఆ బస్తీ దొరసానికంటే నువ్వేం తీసుకోవని వాడి దిమ్మ తిరగాలి. అందుకు నువ్వు ఇలాగే ఉండాలి. నా మనసు చూసి వచ్చేవాడు నా వాడవుతాడు గాని ఈ వేషాన్ని చూసి వచ్చేవాడు నా వాడవుతాడా? అవ్వాలి. నాకు మనుషులు గాని, ఆత్మీయతలు గాని, మనుషుల మధ్య ప్రేమ గాని ఏమీ తెలియవు. రాతి మనిషిని. అలాంటి నాకు నీ భావన నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. ఇలాంటి ప్రేమ ఓడిపోతే ప్రపంచంలో ప్రేమ అనేదే బతకదు. నెక్లెస్ మన దగ్గర చాలా ఉన్నాయి కదా. ఉన్నా సరే, నేనిచ్చే నెక్లెస్ చాలా స్పెషల్. ఇట్స్ డైమండ్ నెక్లెస్. మన పెళ్లికి అది నేను నీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఇస్తావురా, ఎన్ని స్టిల్స్ అయినా ఇస్తావు. అబ్బా, మెడ బోసిగా ఉంది. ఈ టైంలో అది ఉండుంటేనా? ఏది అదే అదే అంటే? అదే అదే అంటే అదే అంటే అదే అదే అంటే అదే అంటే ఏదోలే. ఇదా? నీదే. ఇది నా దగ్గరే ఉంటే నాకు తోడుగా ఉండి సాయం చేస్తావని నా దగ్గరే దాచాను. మా ఊరు వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకుంటే కుదరలేదు. ఎలాగో మా పెళ్ళికి వస్తావు కదా, అప్పుడు ఇద్దాం అనుకున్నాను. నీ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకుంటే ఇలా జరిగిపోయింది. తీసుకో. ఇప్పుడు నాకేది ముఖ్యం కాదు. నీ బతుకుని సరిదిద్దటమే నాకు కావాల్సింది. అటు తిరిగి చెప్తాను. తీరగా ఈ నెక్లెస్ నీ మెడ కోసమే చేసినట్టుంది. ఆహా, అదిరింది. ఇప్పుడు మనం వాడికి ఇచ్చే స్టిల్కి వాడి షీల్డ్ ఎలా బద్దలవుతుందో చూడు. రాజస్థాన్ ప్రముఖులారా, రాజపుత్ర వీరులారా, ఎడారి ఓడ మీద ఉన్న ఈ అనాథ గోల వినండి. మీరు నేను ఒకటే అని చెప్పడానికే మీ దుస్తులు ధరించి తిని నన్నిచ్చటికి రమ్మని నా మిత్రుడు రాజు తంతిలో హలో అని పిలిచినాడు. అతను చెప్పిన అడ్రస్ కాగితం నీ ఒంటె భక్షించినది. మీరు దయతలచి అతనుండేది ఎక్కడో చెప్పండి. రాణులారా చెప్పండి, రాజులారా చెప్పండి. దేశ భాషలందు తెలుగు లెస్స, ఆ భాషలో పలకండి. తెచ్చుకున్న పైకం అయిపోయినది. ఇక్కడ కత్తులు తప్పించి పర్సులు ఎవరినో వాడుటలేదు. అందుకే పెద్దలు అన్నారు, అడుక్కోవడమైనా అన్ని భాషల్లోనూ అడుక్కోమని. చల్. మాది అమలాపురం అనే టౌన్ దగ్గర దోసపాడు అనే విలేజ్. నిన్న ఈ రాజస్థాన్ వచ్చాను. ఎంత పెద్ద పెద్ద కోటలు, అయ్యురా, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి ఇక్కడ మీరు తెలుగులో మాట్లాడడం చూసి వచ్చాను. హౌ నైస్. మాది హైదరాబాద్. ఈ హోటల్ మాదే. యా ప్రకాష్, వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? కమ్ ఆన్ యార్. ప్రకాష్, దిస్ ఇస్ లక్ష్మి, మన తెలుగు వాళ్ళే. నైస్ టు మీట్ యు. నమస్తే. దిస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ ప్రకాష్. లక్ష్మి, లక్ష్మి, నువ్వు ఎక్కడున్నావా? లంకంత హోటల్లో నీకోసం ఎక్కడైనా ఎతికేది.
చెప్పి రావచ్చు కదా. ఇతనెవరు? నా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఏదో ఫ్రెండ్లండి, మొత్తానికి ఫ్రెండ్. రాజు, వీళ్ళు కూడా మన తెలుగు సేనట. ఆహా. లక్ష్మి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇతన్నా? ఆ, ఎక్కడా? లేదే, నేను మీ ఇద్దరిని ఎక్కడ చూడలేదే. మీది రాజస్థాన్ జాలీ ట్రిప్పా? యా యా. ఊరికా యా లేదు గీలేదు, జాలీ ట్రిప్ లేదేం లేదండి. ఇది మా చుట్టాలమ్మాయి. తన బావని చచ్చేంత ప్రేమించేసింది. వాడు ప్రేమించినట్టు ప్రేమించి డబ్బిచ్చాడు. వాకప్ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు ఒక సిరిగల సిరిసిరి మొవ్వను తగులుకుని దీన్ని పక్కకి నెట్టేశాడు. ఆ అమ్మాయిని తీసుకుని రాజస్థాన్ వచ్చాడని తెలిసి తేల్చుకుందామని వచ్చాం, తేల్చుకునే వెళ్తాం. రాస్కల్, చీట్. అలాంటి రాస్కల్ షూట్ చేసేయాలి. ఐ యామ్ రైట్ ప్రకాష్? ఒక సైడ్ మాత్రం ఆలోచిస్తే ఎలా? అతని పరిస్థితి ఏమిటో, ప్రాబ్లం ఏమిటో అది కూడా ఆలోచించాలిగా. ఏంటి ప్రకాష్, ఏంటి ఇంకా ఆలోచించేది? లక్ష్మిని చూస్తుంటే అర్థం కావడం లేదా? సచ్ పీపుల్, అలాంటి వాళ్ళని వదలకూడదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ ప్రకాష్, లక్ష్మి వాళ్ళ బావ చేసిన మోసం గురించి చెప్తుంటే ఎమోషనల్ అయిపోయాను. ఐఎమ్ సారీ. లక్ష్మి, ఈ రోజు నా బర్త్డే. ఇక్కడే నైట్ కి పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు తప్పకుండా రావాలి. రాజు, యు మస్ట్ కమ్ టు. అయిటు అండి, మీరు పిలిచాక రాకుండా ఉంటావా? ఏ? అది మరి మీరు వద్దులేండి, మరీ పొగడతలాగా ఉంటుంది. కమ్ ఆన్, టెల్ మీ. ఏ మగాడినైనా లబక్కని పడేసి అందమైన స్టిల్ మీ దగ్గర ఉందండి. ఆహా, ఈ ఉంగరం చాలా బాగుంది కదా. మీ సెలక్షన్. రా లక్ష్మి, హోటల్ చూపిస్తాను. जी मैम साहब. कौन हो तुम? ఏమే ఏమేమే రాజస్థాన్ ఎడారిలో బాగా ఎక్సర్సైజ్ చేసిన పక్క చిక్కిన ఒంటెలా ఉంటుంది. యవతి వీవు ఎచటి వీవు, తెలుగు తెలియని తింగర బుచ్చి, ఎన్ని బాణములు వేసినాను నీకు అర్థము కాదు. మునక్కాడ లాంటి ఒళ్ళు, నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, మెలేసిన తాడు లాంటి నడుము, టోటల్ గా నువ్వే ఒక ఆవిరి కుడుము. ఆవిరి కుడుము అంటే? ఆవిరి కుడుము అంటే పప్పు వేసి బాగా రుబ్బి. తెలుగు తెలుసునా? యా. మిత్రమా, ఏంట్రా ఈ వేషం? రాజస్థాన్ వచ్చినప్పుడు రాజస్థానీ గెటప్ లో ఉండవలని ఇలా వచ్చి తిని అద్దకు తెచ్చుకున్న ఉంటే బయట గడ్డి మేయుతున్నది, ఈమె నన్ను మేయుతున్నది. రాజు, ఎవరితను? నా ఫ్రెండ్ అండి. ఓ, ఫన్నీ మ్యాన్. సీ యు లేటర్. బై బాయ్. ఇంతకీ ఆ ప్రకాష్ గాడు? పేరెత్తుకో. ఒక పక్క నుంచి నేను అన్ని నరుక్కుంటా వస్తున్నాను, నీకు ఇక్కడే పనిపిస్తాను. మొత్తం విషయాలన్నీ సేకరించి నా చెవిలో పడే, సరేనా? అలాగే. ముందు కడుపులోకి తేచల్. నడు. పద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చెప్పిన కథలు నమ్మి మన ఊరు బయలుదేరాను. దారిలో అసలు కథ తెలిసింది, ఇక్కడికొచ్చాను. ప్రసాద్ అన్నయ్య నాకంతా చెప్పాడు. మంచి పని చేశాడు. ఈ విషయం నీకు మీ నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. నాకు ప్రాబ్లం లేకుండా మీకు డ్రామాను బాగా ఓపెన్ చేశాడు. వాడు చెప్పిందంతా నిజం, నేను మొన్న నీకు చెప్పిందంతా అబద్ధం. ఎస్, లావణ్య నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్ ఈస్ ట్రూ. మరి నా గురించి ఏం ఆలోచించావు? నా గురించి నేను ఆలోచించుకుంటాను, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదే. నాకేం వేరే పని లేదా? ఓకే, మీ నాన్న వాళ్ళు నా మీద ఖర్చు పెట్టారు, అందుకని నన్ను బానిసలాగా చూస్తారా? అడ్డమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? ఇంతవరకు నా మీద ఎంత ఖర్చు అయిందో చెప్పమను, వడ్డీ డబ్బులతో సహా మీ నాన్న మొహన్ పడేస్తాను. నీకేదైనా మంచి సంబంధం ఉంటే చూడమను, కట్నం డబ్బులు పెళ్లి ఖర్చులు అన్నీ నేనే భరించి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. అంతేకాని నా భవిష్యత్తును పాడు చేయడానికి కట్టకట్టుకొని వస్తే ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఐ కాంట్ టాలరేట్ ఇట్. రేపు లావణ్య కంటే డబ్బు గల అమ్మాయి ఇంకోటి దొరుకుతుంది, అప్పుడు లావణ్యను వదిలేసి ఆ అమ్మాయిని చేసుకుంటాను. శుభలక్ష్మి చెప్పిందే లావణ్యకి చెప్తాను. ఐ డోంట్ మైండ్. అది సరే, ఇప్పుడు ఒక వెనకేసుకు తిరుగుతున్నావే, వాడా నేను గెటప్ మార్చింది? ఎవడా స్టెప్ని? రాజు, అతను నాకు చాలా సహాయం చేశాడు. ఓ, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నువ్వు వాడితో సెటప్ అయ్యావు కదూ. మీ ఇద్దరికి సంబంధం ఏమిటి, మీ ఇద్దరు కలిసి ఎన్ని రాత్రులు గడిపారు, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు ఎవ్వడితో తిరిగితే నాకేమిటి? నా భవిష్యత్తుకి ఎవరొడ్డొచ్చినా సరే, అది నువ్వు కావచ్చు, ఆ రాజుగాడు కావచ్చు, లావణ్య కావచ్చు, ఐ వోంట్ స్పేర్ దెమ్. రేపు తెల్లారేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఉంటే మాత్రం ఏం జరుగుతుందో నాకే తెలీదు.
ఏయ్ ఆగా ఏమిటి? అరే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు అంత కంగారు పడతావేంటయ్యా? సుబ్బులతో చాటబాడతాం అంత వేదాంతం చెప్పావు. దానికి చెంచాడైనా సమాధానం చెప్పకపోతే బాగుండదని వచ్చాను. ఏంట్రా నువ్వు చెప్పేది? నీలాంటి దొంగలు చెప్పేది వినేంత టైం నాకు లేదు. అవునరా, నేను దొంగనే. నేను జేబుల్లో పర్సులు మాత్రమే కొట్టేస్తాను, కానీ నీలాంటి వాళ్ళు జీవితాలనే దోసేస్తారు. మమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు, పెట్టడానికి జైళ్ళు ఉన్నాయి, కానీ నీలాంటి లోఫర్లను పెట్టే జైలు ఇంకా కట్టలేదు. అందుకే నా చలామణి అవుతుంది. నువ్వు క్షేమంగా ఉండాలని తన ప్రాణాలకు తెగించి గుడి మీద నువ్వు దూకిందిరా. ఇలాంటి అమాయకురాల్ని తిరిగిపోతుంటావా? అంటాను. ఏ నువ్వు దాంతో తిరగలేదా? ఇప్పుడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయగలను, కానీ దాని బతుకు నువ్వు కావాలి. అందుకే బతికిపోయా. చేసిన తప్పొప్పుకుని శుభలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయి, లేదా నీ మెదడుని బొనికిచ్చేస్తాను. జాగ్రత్త. పార్టీకి టైం అయింది, పదా. అటా ఇటా మరి నువ్వు కోరే దారి ఆగలేవు సాగలేవు ఓ బాటసారి. స్వప్నాల వెంట స్వర్గాల వేట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెల్లవారితే కలతీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా, హృదయానికి వేస్తారు గంత. నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత, మనసేమో అటు చూడదంట. ఈ 4 దిక్కుల్లో ఏదో మన సొంతం, అది 4 స్తంభాలాట. మునుముందే రాసుంది రానున్న గమ్యం, కనిపిస్తే ఏముంది వింత. మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెల్లవారితే కలతీరితే కరిగేను ఈ దొంగట. వారు ఏదో ఒకనాడు ఆడాలి మాయ జూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వెయ్యాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు, పోగొట్టుకున్నామనుకున్నవారు
చూడలేరు విధి ఆడిన దొంగాటలు ఫలితాలు తేల్చేదెవరు స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందు తెలిపేటి వెలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగట ఒళ్ళు మండిపోతుంది. కల్చర్ నా మాత్రం అర్థం చేసుకోలేడు. పార్టీలో చెయ్యి అందించిన వారితో డాన్స్ చేయడం. రామ్మా, నీ కోపంతో ఏ చెరువు వేడెక్కిపోతుంది. రా, వచ్చే చెప్తాను. చెయ్యు. Come inside. ఇవ్వ నువ్వు. No. రా, నువ్వు చెప్తాను. పైకి Come on. రా. రా 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 రా. రాజు, నీ దగ్గరుంటే నాకు టైమే తెలియడం లేదు. నీకిక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను. నా దగ్గరే పర్మనెంట్ గా ఉండిపోకూడదు. మనకు ఒక చాటు ఉంటే వర్కౌట్ అవదు. అయినా నీ చుట్టూ ఎంతమంది పగడ దొంగలు ఉన్నారో నీకు తెలిసేంటి? సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, నువ్వు కూడా నాకు కొంచెం నచ్చావు కాబట్టి ఉంటా. వెరీ గుడ్ రాజు. ఒక మంచి జోక్ చెప్పు. Come on. చెప్తా. Come on రాజు, tell me one more joke. సరే please. సరే సరే చెప్తాను. పిట్ట పిల్లట్టాలంటే 2 డెలివరీలు. అదేలాగా? పిట్ట గుడ్డెట్టాలా, గుడ్డు పిల్లవాలా, 2 డెలివరీలు. లావణ్య, మనం వెళ్ళి Wait, yeah. రాజు, లక్ష్మి వాళ్ళ బావ గురించి వెతుకుతున్నారుగా, దొరికాడా? దొరికాడు. ఎవరది? ఇతనే. ప్రకాష్, you cheat, how dare you? అది కాదు I will లావణ్య. kill you. ఏం లేదు, లక్ష్మి ఇతను చూడగానే అచ్చుం తను బావలాగా ఉన్నాడని చోకండాలు పెడుతుంది. అందుకే ఇలా జోకేశా. ఇతను పాపం అమ్మాయికుడు. అదేమిటయ్యా ఉన్న అలాంటి బిస్కెట్ మొహం పెట్టేశావు? నవ్వు. ఊరినే జోకేశా. Thank God. లేకపోతే నిజంగానే చంపేసేదాన్ని. ఆల్ రైట్. బై ది వే ప్రకాష్, రాజు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. ఎస్టేట్ మేనేజర్ గా పనిస్తున్నా. లావణ్య, ఇదేం బాలేదు. ముక్కు మొహం తెలియని వాడిని నెత్తిరెక్కించుకోవడం ఐ డోంట్ లైక్ దిస్. నువ్వు పరిచయం కాకముందు నీ ముక్కు మొహం కూడా నాకు తెలియదుగా. ఎనీవే సీ యు. బై బాయ్. చూసావా, ఇది జస్ట్ శాంపుల్ స్టిల్లే. ఎడ్జ్ వరకు తీసుకొచ్చి బ్రేక్ వేసాను. లేకపోతే షీల్డ్ బాధలైపోయేది. గురువా వందనం అభివందనం. ఏయ్, ఏంట్రా ఈ పాదాభివందనం? నేడు పాదాభివందనము చేసి రేపు నీ పదవి లాగుటకురా కుంక. గురువా, ఈ రోజు నుంచి మా రాజును గురువుగా త్యజించి తిని మిమ్మలను గురువుగా స్వీకరించి తిని, అందుకే ఈ కాళ్ళు పట్టి తిని. ఒక మనవి, నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లోపల లబలబలాడుతున్నది. అయితే అందులకు నీ సహకారము కావలను. నాదా? ఆ నేనేం చేయను? నీ వల్లే అవుద్ది. నీవు ఆడపిల్లల్ని పట్టుటలో కడు నేర్పరవి. లడ్డూ లాంటి పల్లెటూరి పిల్ల సుబ్బలక్ష్మిని పట్టితివి. దానిని మా రాజు పాలు చేసితివి. దానిని మా రాజు తదుపరి పట్నం వచ్చి రివటలాంటి పట్నం పిల్లను పట్టితివి. పాపం, దానిని కూడా మా రాజు పాలు చేసితివి. దానిని రాజస్థాన్లో మా రాజు వాగుతున్నావు? ఏమీనూ లేదు. అటులనే పాలకోవా లాంటి ఇంకొక పిట్టను పట్టి నాకు కూడా ప్రసాదించిన నేను ఆ పాలకోవాతో నన్ను చూస్తే వేళకోళగుందరా మీకు? అసలు నన్ను ఏమనుకున్నారా మీరు? ఏమీనూ అనుకోలేదు. నీ ఒక బొమ్మల కంపెనీ పెట్టితివని తెలిసినది. ఆ బొమ్మల కంపెనీ నుంచి ఒక బొమ్మను నాకు ప్రసాదించిన నీకు హైదరాబాదు రవీంద్ర భారతిలో గొప్పగా సన్మానము చేయించేదను. అచ్చట నీవు పీక తెగిపోద్ది, జాగ్రత్త. ప్రకాష్, ఏంటి గొడవ? ఏమీనూ లేదు వదిన గారు. ఇతని దగ్గర చాలా ఆట బొమ్మలున్నవి. ఆ బొమ్మలలో ఒక బొమ్మను నాకిమ్మని అడిగినా ఆగ్రహించుచున్నాడు. చిన్న పిల్లలు ఆడుకుంటారు బొమ్మలతో, నీకెందుకు? అయ్యో వదిన గారు, ఇవి అన్ని తరగతుల వారు ఆడదగిన బొమ్మలాట, జిగిబిగి బొమ్మలాట. అందులో నుండి నాకొక బొమ్మనిచ్చిన నేనును ఆ బొమ్మతో ఏంటిది? ఇది ఒక గేము. ఒకసారి ఆడినా వదలలేము. నాకొక బొమ్మను ఇమ్మని నువ్వైనా చెప్పమ్మా. ప్రకాష్, నీ దగ్గర అన్ని బొమ్మలున్నాయిగా, ఒక బొమ్మ ఇవ్వు. అతను అడిగింది ఇచ్చేయి. ఇస్తారా? అబ్బో తేచల్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవుట కాదు,
బొమ్మలేక చచ్చిపోవచ్చుంటిది. నీది బొమ్మల కంపెనీ అని రివటకు కూడా తెలిసిపోయినది. అబ్బో! అమ్మో! డేంజర్. ఏయ్, ఇంకెంతకాలం రా దబాయిస్తావు? 24 గంటల్లాగా నీ తప్పు నువ్వు తెలుసుకుని శుభలక్ష్మిని నీ భార్యను చేసుకోవాలి, లేదా నిన్ను పిచ్చి కుక్కని చేసి రోడ్డు మీద నిలబెడతాను. నీ తప్పు నువ్వు దిద్దుకోవాలన్నా, నీ బ్రతుకు క్లోజ్ అవ్వాలన్నా నేను ఇచ్చిన ఆఖరి అవకాశంలో నా వాచిలో మొదటి క్షణం మొదలై. గుర్తుంచుకో, గుర్తుంచుకో. ఇదంతా దానివల్లేగా. ఏయ్, రావే. ఏయ్, రావే. రోజు నీ అంతు తెలుసు. ఏయ్, ఏయ్, నేనేం చేసినా, ఎంతగా తెగించినా, ఎంత రాక్షసుడైనా దానికి కారణం మీరు. నేనెంతో కష్టపడి మెట్టుకు మెట్టు ఎక్కుతుంటే నన్ను తోసేయాలని చూస్తారా? మీరు శాడిస్ట్లే మీరు. ఏయ్, నీ రంకు మొగుడు నా మీద కుచ్చుకొలిపి నా చుట్టూ దొంగట్లాడతారా మీరు? ఏమిటే జాగ్రత్తగా మాట్లాడు. లావణ్య నాది, నేను లావణ్య పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లిని ఎవరు ఆపలేరు. ఆ మోసాన్ని దేవుడు కూడా జరగనివ్వడు. వెళ్ళి అడుగు. అడగవే. ఏయ్, అడ్డంటే నిన్న దేవుడి దగ్గర పంపిస్తా. వెళ్ళి అడుగు. నువ్వే లేకపోతే నాకు అసలు అడ్డే లేదు. కిందికి తోసేస్తాను. నువ్వు కింద పడి ముక్కలు అవ్వాలి. నువ్వు చచ్చిందా రాజాగాడి వల్లే నన్ను సృష్టిస్తాను. నువ్వు పైకి వెళ్తావు, ఆ రాజాగాడి జైలుకి వెళ్తాడు, నేను కోటీశ్వరుడు అవుతాను. అదే నాకు కావాలి. చావాలి. హలో, అది అలాంటి యుద్ధాలు జరిగాయి అన్నమాట. ఇది చాలా చరిత్ర ఉన్న కోట. చాలా పాత ఫిరంగి ఇది, 12th century. ఈ ఫిరంగితో ఒక్కసారి పేలిస్తే ఎంత పెద్ద కోటైనా సరే స్మాష్ అయిపోద్ది. ఈ ఫిరంగులదే ఉంది, కేవలం మట్టి గోడలనే పడగొడతాయి. కొంతమంది మనుషులున్నారే, వాళ్ళు వీటికంటే డేంజరస్, జీవితాలనే పడగొట్టేస్తారు. ఏమే రైట్? రైట్. సుబ్బలక్ష్మి మీ బావా? ఓ, దొరికాడనమాట. ఐఎమ్ విక్రమ్, ఏఎస్పి. తెలుసు. శుభులు, ఇక్కడంతా చూసాం కదా, బయలుదేరదాం. అక్కడ రాణిగారి కోటలో. ఎక్స్క్యూజ్ మీ, సుబ్బలక్ష్మి ఒక ఇంపార్టెంట్ కేసులో మాకు సాక్షి. తనతో మాట్లాడి వివరాలు తెలుసుకొని నేనే డ్రాప్ చేస్తాను. అది కాదు, నేను తన్ని. అంత కంగారు పడతారు ఎందుకు? మేము పోలీసులం, అంతకులం కాదు. వెళ్ళండి. ఓకే. ఊరుకో. లావణ్య, ఏమిటి స్టేజ్ చైర్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు? ఇదేం బాలేదు. ప్రకాష్, నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి నువ్వు రావడం అస్సలేం బాగాలేదు. నువ్వు నా లవర్వి, నీ దగ్గర రావడానికి కూడా నాకు పర్మిషన్ కావాలా? ఎస్, యజమాని దగ్గరికి రావడానికి వర్కర్ కి పర్మిషన్ కావాలి. ఏమిటి, నేను నీ వర్కర్నా? వర్కౌట్ కానప్పుడు అందరూ వర్కర్సే. వాడేదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు. మళ్ళీ కలుస్తాను. లావణ్య, ఇలా అడ్డమైన వాళ్ళ ముందు నీ కాబోయే భర్తను ఇన్సల్ట్ చేయడం కల్చర్ కాదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నువ్వు నాకు కాబోయే భర్తవా? నిన్నొకప్పుడు ఐ లైక్ యు అన్నానే కానీ ఎప్పుడు ఐ లవ్ యు అనలేదు. అంతేకాదు, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. చెప్పలేదా? చెప్పలేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎస్. అన్యాయం, మోసం, దగా. ఆహా, మరి సుబ్బలక్ష్మికి నువ్వు చేసింది అన్యాయం కదా? నన్ను తప్ప ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడలేదని అబద్ధం చెప్పడం మోసం కదా? నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం దగా కదా? ఓ, డ్రామా వాడు ఓపెన్ చేసేసాడా? ఫైన్, ఓకే. అవును, నిజమే. డబ్బు తక్కువ ఉందని దాన్ని వదిలేశాను. నీకు డబ్బు ఉందని నిన్ను ప్రేమించాను. నీ ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏ, ఇప్పుడు నన్ను కాదంటావా? తోసిపడేస్తావా? నీకు నాకు సంబంధం ఉందని
మనిద్దరం కలిసి తిరిగామని ఊరు వాడ కోట అందరికీ తెలుసు. ఇక నిన్నెవ్వడు పెళ్లి చేసుకో. నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. బతికితే నాతోనే బతకాలి, లేదా చావాలి. ఎస్. Shut up! అరే నీలాంటి వాడు నా వంటి మీద పడ్డ దుమ్ముతో సమానం రా. దులిప్ పారేస్తాను తప్పితే నీతో కలిసి బ్రతకను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నీ మొహం మీద కాండ్రి చుమ్మేయాలి. నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలి. నిన్ను షూట్ చేసి పారేయాలి. కానీ ఒకప్పుడు నిన్ను ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమ మీద గౌరవంతో ఆ పని చేయలేకపోతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. Get out from here! లేకపోతే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాను. Go! Get out! Go from here! Go! Go! Get out! Go from here! Get out! Get out from here! Get out from here! Get out from here! Get out from here! ఆగో. రేయ్, గైకోనుడు, రేయ్, ఏమిటిది? మీ ఊరు వెళ్ళుటకు రైలు టిక్కెట్టు, రైలులో తినటకు బిర్యానీ ప్యాకెట్టు, త్రాగుటకు మంచినీరు. రేయ్, ఓయ్! రేయ్, ఇక్కడ తప్పు చేసినాడు ఎవరికైనా ఇదే సెక్షన్ నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. నీ డ్రామాని ఇలా క్లోజ్ చేశాను. తీసుకో. అబ్బో! ఆగ్! ఏ చల్! ఆగ్! షీల్డ్ బద్దలైంది. సుబ్బులు, అందరూ నన్ను మోసం చేశారు సుబ్బులు. నన్ను అమాయకుడిని చేసి నా జీవితంతో డ్రామాలు ఆడుకున్నారు. నీకు విషయం తెలుసా? నాకు మందు పెట్టారంట. అందుకే అలా తెగ మాట్లాడాను. ఆ లావణ్య పెద్ద రోగది. ఇప్పుడు అది ఆ రాజుగాడు కలిసి తిరుగుతున్నారు. పొల్లి దరిద్రం వదలేదు మనకెందుకు. నువ్వు మాత్రం నన్ను క్షమించద్దు. ఆ కాలి చెప్పు తీసుకొని నన్ను 2 చెంపలు పటాపటా వాయించు. అప్పుడే నాకు బుద్ధి వస్తుంది. ఇంకోసారి పనిచేయను. ఈ పట్టం బతుకులున్నాయే అంతా మాయ. దూరం నుంచే నున్నగుంటాయి, దగ్గరికి వస్తే అన్నీ గోతులే. మనకొద్దు. చూడు, మనం మన ఊరెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మీ నాన్న చెప్పినట్టు పొలం పనులు అవి చేసుకుంటూ సుఖంగా బతికేద్దాం. నీ సామాన్లు సూట్ కేసు అవి గదిలో ఉన్నాయి కదా, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ప్రకాష్ రావు, ఆ? నిన్నే ఇంత జరిగాక ఇంత చూశాక ఇప్పుడు కూడా నేను నిన్ను నమ్మానంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు అవ్వదు. నువ్వు పుట్టలో ఉండే తాజ్పావం కన్నా విషం ఉన్నవాడివి. ఊళ్ళు ముంచేసే ఉప్పెన కన్నా భయంకరమైన మనిషివి. నీ మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, జాలి అంతకన్నా లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పుడు ఈ సుబ్బలక్ష్మికి బాగా తెలుసు. సుబ్బలక్ష్మి, అది కాదు సుబ్బలక్ష్మి, నన్ను క్షమించు. చెయ్యొదలరా. ఆ? మా నాన్న మామిడి చెట్టు అనుకుని నీలాంటి తుమ్మ చెట్టును పెంచాడు. అది తుమ్మ చెట్టు అని తెలిసాక నరికి పారేయడంలో తప్పలేదు. నాకు డబ్బిచ్చి ఇంకొకరితో పెళ్లి చేస్తావా? నా బ్రతుక్కి డబ్బుతో జమా ఖర్చులు కడతావా? ఒరే, నువ్వెంత డబ్బు సంపాదించినా చచ్చాక డబ్బుతో తగలబెట్టరు, పుల్లలతో తగలబెడతారు. నన్ను వ్యభిచారం చేసి మాట్లాడతావా? నన్ను ఇంత క్షోభ పెట్టి నువ్వు నాశనం అయిపోతావు. కుళ్ళి ఏడుస్తావు, దిక్కు లేకుండా వీధిని పడతావు, అడుక్కు తింటావు. అప్పుడు కూడా నువ్వు సిగ్గుపడకుండా మా ఊర్రా. ముష్టి వాడికి ఇంత ముష్టి పడేసినట్టు ఇంత అన్ను ముద్ద పడేస్తాను. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని భార్య అనిపించుకోవడం కంటే ఆ రాజుతో తిరుగుతున్నాను నింద వేశావే, ఆ నింద ఎంత గౌరవంగా ఉంటుంది. అయ్యో రామా, నువ్వు నీ బ్రతుకు. ఛీ! ఓకే, కోటకు వెంట్రుక ముడేశాను, వెంట్రుక పోయింది. ఇంకా బోల్డ్ వెంట్రుకలు ఉన్నాయిగా. రే ప్రకాష్, రే బాధపడకరా ప్రకాశం. గ్రహాలు బాగాలేనప్పుడు ఎవరు ఏం చేయలేరురా. అయినా భారతదేశంలో ఇంకా ఎన్ని కోటలు లేవు, ఎంతమంది రాణులు లేరు. చూడండి, నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరికి నమస్కారం పెట్టలేదు. మొదటిసారిగా మీకు నమస్కారం పెట్టాను. ఎందుకంటే నేను ఒక దొంగని తెలిసి కూడా నేను చెప్పేది నిజమా కాదా అని అనుమానించుకుంటా నా మాట నమ్మి అతనికి బుద్ధి చెప్పారు. సుబ్బలక్ష్మి బతుకుని నిలబెట్టారు. మీ మేలు నేను మర్చిపోలేను. ప్రకాష్ అతని అవసరాల కోసం ఎన్నో అబద్ధాలు ఆడాడు. నేను కూడా మా అవసరం కోసం మీతో ఎన్నో ఆటలాడాం. దానికి మమ్మల్ని క్షమించాలి.
మీరంటే నాకు చాలా ఇష్టం. ఒక స్నేహితుడిగా మీకు సలహా ఇస్తాను. మీ మానాన్ని కాపాడే చీర కొనుక్కునేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్త, మీ అభిమానాన్ని కాపాడే మీ భర్తను ఎన్నుకునేటప్పుడు కూడా తీసుకోండి. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు మనుషులు ఆడుకునే దొంగాట కాదు, రెండు మనసులు ఆడుకునే దోబూచులాట. వస్తాను. రాజు, నేను మా బావతో కలిసి మా ఊరు వెళ్తున్నాను. నీ వల్ల బావ పూర్తిగా మారిపోయాడు. నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతోటి ఉంటానన్నాడు. ఇద్దరం కలిసి మా ఊరు వెళ్ళిపోతున్నాం. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను, నిన్ను మర్చిపోలేను. నీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు. ఈ సుబ్బలక్ష్మి. ఆగో, ఇంకా ఎంతకాలం పరిగెడతారా? నాకు కావాల్సింది నాకు దొరికింది. నా నెక్లెస్ కేసు క్లోజ్ అయింది. ఇక మిగిలింది నీ కేసే. అది సుబ్బలక్ష్మి రాసిన ఉత్తరమేనా? అవును, వాళ్ళ బావతో కలిసి ఊరెళ్ళిపోతున్నానని రాసింది. కోట మీద నుంచి తోసి తన ప్రాణాలు తీయాలనుకున్నాడు. అలాంటి వాడు తన వెళ్ళిపోతుంది. ఆడది ప్రేమించిన వాడికి ప్రాణం ఇచ్చి ఆరాధిస్తుంది. వాడే మోసగాడని తెలిస్తే ఓ పిడకలుగా మర్చిపోతుంది, కానీ అలాంటి వాడితో బ్రతకదు. ఆ ఉత్తరంలో మాటలు మాత్రమే రాసింది. తన మనసేమిటో నాకు చెప్పింది. మీరు రాజు వెనక ఎందుకు తిరుగుతున్నారో, రాజుని ఎందుకు పట్టుకోవాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. దీనికోసమేగా ఇది నాకు దొరికింది. దొరికిందా? నేనే తీశాను. నువ్వు తీసావా? రాజుకి దీనికి ఏం సంబంధం లేదండి. అతనికి ఏమైనా శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రాజుని మాత్రం పట్టుకోకండి. వాడిని తప్పించాలని నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. వాడొక దొంగ. మా బావ లాంటి స్వార్థపరులను చూశాక, వాళ్ళ మోసాలు తెలిసాక నాకు రాజు దొంగైనా దేవుళ్లా కనిపిస్తున్నాడు. రాజు అంటే నాకు అభిమానమే, కానీ రాజుతో నేను చాలాసార్లు మా బావ అంటే నాకు ఇష్టం, నేను మా బావనే పెళ్లి చేసుకుంటాను, మా బావ లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పాను. కానీ ఇప్పుడు మా బావ నన్ను మోసం చేశాడు. నువ్వు నన్ను అభిమానిస్తున్నావా అని అడగటానికి నాకు ధైర్యం చాలటం లేదు. అడగాలనే ఉంది, కానీ అడగలేను. అందుకే మా బావతో కలిసి ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతున్నాను. నీకు తెలుసుకుని రాజు సంతోషిస్తాడు, రాజు గెలిచినట్టు అవుతుంది. అందుకే అబద్ధం చెప్పి వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజు అంటే నాకు ప్రాణం, 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 నాకు ప్రాణం. ఏ చెప్పు, సుబ్బలక్ష్మి అంటే నీకు ఇష్టం లేదా? అభిమానం లేదా? ఆమె నువ్వు ప్రేమించడం లేదా? నీ మనస్సాక్షిగా చెప్పు. ఆమె జీవితంలో ఆశ అంటూ ఉంటే అది నువ్వే. సంతోషం ఏదైనా మిగిలిందంటే అది నీతోనే. వెళ్ళు, ఆమె ఒంటరి ప్రయాణంలో తోడుగా ఉండు. ఆమె ఆఖరి ఊపిరిపోయేలాగా ఆమె నువ్వు కాపాడుకో. వెళ్ళు. जोधपुर से दिल्ली जाने वाली मैंडोर एक्सप्रेस थोड़ी ही देर में 3 नंबर प्लेटफॉर्म से रवाना होगी। मैंडोर एक्सप्रेस रवाना होने के लिए तैयार है। నెక్లెస్ కోసమా? నీకోసమే వచ్చాను. ఏఎస్పీ గారు అంతా చెప్పారు.
వచ్చే జన్మలోనే నా దాన్ని అవుతావు అనుకున్నా, కానీ ఈ జన్మలోనే నాకు దగ్గర అవుతావు అనుకోలేదు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు దగ్గరుంటే చాలు, జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. శుభలక్ష్మి, గోదావరి బ్రిడ్జ్ వచ్చింది. భయంగా లేదు? ఇంతకంటే భయంకరమైన జీవితం చూశాను. నన్ను అభిమానించే వ్యక్తి నా పక్కన ఉన్నాడు. ఇక నాకేం భయం లేదు. చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట, ఎల్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట. ఆట పాట చూసి సరదాకే సరదా వేసి కోణంగి ప్రశ్నలెన్నో అడగాలి. ఓ మేము రెడీ. ఓ కానీ మరి చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట. కొమ్మంటూ ఎరగని పూలెన్నో ఉన్నవి, వాటిని ఏమంటారు? ఈనాడు చెరగని చిరునవ్వులే అవి కాదని ఎవరంటారు? పక్కుమంటూ నవ్వి ఒప్పుకుంటా, చెప్పమంటూ ఇంకో చిక్కులేస్తా. దేవుడికి పువ్వులిచ్చి ముళ్ళివ్వమంటూ అడిగే వాళ్ళెవ్వరుంటారు? పెళ్ళీడు మీద పడ్డ కన్నె పిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరుతారు. బాగానే సెలవిచ్చారు, మీ మగవాళ్ళేం చేస్తారు? నీ నోచే నోముల ఫలితం ఏమంటారు?